founder of RR EduTech Services. ఆంధ్రప్రదేశ్లో ఈ ఎఫ్ఎంజీ స్టూడెంట్స్ కొంతమంది వచ్చి ధర్నాలు చేయడం కానీ ఎఫ్ఎంజీ ఎగ్జామినేషన్ ఒకటి క్లియర్ చేయడంలో వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. The main criteria for becoming doctor is NEET exam ఉంటుంది. అవుట్ ఆఫ్ 720 మార్క్స్ 50 పర్సెంటైల్ ఎవరైతే వస్తుందో దే ఆర్ క్వాలిఫైడ్. అబ్రాడ్ చూస్ చేసుకోవచ్చు అని ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ అనే బోర్డ్ వాళ్ళు డిసైడ్ చేశారు. అబ్రాడ్ వెళ్ళాలి అంటే ఈ రూల్స్ ఫాలో అవ్వాలి. వచ్చిన తర్వాత ఈ ఎగ్జామ్ రాస్తే దెన్ యు ఆర్ సేమ్ యాజ్ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్. అబ్రాడ్కి వెళ్ళి చదవాలన్నా వాళ్ళు నీట్ క్వాలిఫై అవ్వాలా లేకపోతే ఎలాంటి ఎగ్జామ్ రాయని అవసరం లేదా? ఇండియాలో అయినా అబ్రాడ్లో అయినా నీట్ ఎగ్జామ్ రాయాలి, విచ్ ఇస్ ఎన్టీఏ ఏదైతే కండక్ట్ చేస్తుంది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. నాట్ ఓన్లీ ఇండియా, కంట్రీస్లో మల్టిపుల్ వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చి అక్కడ చదివే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకందరికీ హాస్టల్స్ అనేది యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. అబ్రాడ్ నుంచి చేసిన వాళ్ళు యుక్రెయిన్ వార్ అండ్ కోవిడ్లో కొంతమంది ఆన్లైన్లో చదివారు. ఇప్పుడు ఎన్ఎంసీ కొన్ని కంట్రీస్ని బ్యాన్ చేసేసింది. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ డోపమిన్ విత్ డాక్టర్ నిఖిల్. ఈ వీక్ మన గెస్ట్ డాక్టర్ రాకేష్. హీ ఈజ్ ఏ ఎఫ్ఎంజీ స్టూడెంట్ అండ్ ఫౌండర్ ఆఫ్ ఆర్ఆర్ ఎడ్యుటెక్ సర్వీసెస్. ఈ పోడ్కాస్ట్లో మనం ఒక ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు క్లియర్ చేసే ఎగ్జామ్ గురించి కానీ, అబ్రాడ్లో ఎంబీబీఎస్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, దానికి ఎలిజిబిలిటీ ఏంది, దాన్ని అలా స్మూత్ జర్నీ ఎలా ఉంది అని చాలా విషయాలు మాట్లాడుకుందాం. హలో, హాయ్, వెల్కమ్ టు మై పోడ్కాస్ట్. ద మెయిన్ రీజన్ నేను ఈ పోడ్కాస్ట్ చేయడానికి ఈరోజు ఒక ఎఫ్ఎంజీ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ గురించి ఒక పోడ్కాస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఇస్ ఐఎమ్ ఏ న్యూరో సర్జన్. ఐ స్టడీడ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇండియా, దట్ టు ఇన్ అవర్ తెలుగు స్టేట్స్, అండ్ మై సూపర్ స్పెషాలిటీ ఒకటి నేను కేరళలో చేశాను. వెన్ కమింగ్ టు ద ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎఫ్ఎంజీ స్టూడెంట్స్ అంటారు, దే ఆర్ ఆల్సో కూడా నన్ అదర్ దే ఆల్సో స్టడీ ద ఎంబీబీఎస్, కానీ అబ్రాడ్లో చదివారు. వాళ్ళు ఇక్కడ వస్తున్నారు, వచ్చి వాళ్ళు కూడా యాజ్ అ డాక్టర్గానే ఫ్లరిష్ అవుదామని వస్తుంది. బట్ రీసెంట్ టైమ్స్లో నేను చూస్తున్నాను కొన్ని రీసెంట్గానే ఆంధ్రప్రదేశ్లో అంటే ఈ ఎఫ్ఎంజీ స్టూడెంట్స్ కొంతమంది వచ్చి ధర్నాలు చేయడం కానీ, అండ్ వాళ్ళు కొన్ని ఈ ఎఫ్ఎంజీ అంటే ఎగ్జామినేషన్ ఒకటి క్లియర్ చేయడంలో వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎన్ఎంసి వాళ్ళకు ఫేవర్గా లేదని మాట్లాడుతున్నారు. సో ఈ అన్నిటి గురించి అసలు ఎంతవరకు నిజం, వాట్ ఆర్ ద గుడ్ థింగ్స్ ఇన్ ఎఫ్ఎంజీ స్టూడెంట్, డిఫరెన్స్ ఏంటి, సో వీటన్నిటి గురించి మాట్లాడదామనే మిమ్మల్ని పిలవడం జరిగింది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్, వెల్కమ్ టు మై పోడ్కాస్ట్. ఓకే, సో డాక్టర్ రాకేష్, ఒకసారి చెప్పండి ఒకసారి క్లియర్గా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎఫ్ఎంజీ అంటే ఏంది, ఒక ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ అంటే ఎవరు? ఓకే, ఇది వీళ్ళు అబ్రాడ్లో అంటే అదర్ కంట్రీస్కి వెళ్ళి చదవడానికి ఏమేమి ఎగ్జామ్స్ క్లియర్ చేయాలి, అది ఒక ప్రాసెస్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ నిఖిల్ సార్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఎఫ్ఎంజీ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ గురించి ఆలోచిస్తున్నందుకు ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ హ్యాపీ అండ్ ఐ గాట్ ఎ స్టేజ్ to share all this on behalf of complete entire FMG community. Okay. And main thing starting వచ్చేసి సార్, the main criteria for becoming doctor is ఇండియాలో అయినా అబ్రాడ్లో అయినా నీట్ ఎగ్జామ్ రాయాలి, విచ్ ఇస్ ఎన్టీఏ ఏదైతే కండక్ట్ చేస్తుందో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. నీట్ ఎగ్జామ్ ఉంటుంది. అవుట్ ఆఫ్ 720 మార్క్స్ 50 పర్సెంటైల్ ఎవరైతే వస్తుందో దే ఆర్ క్వాలిఫైడ్ అండ్ దే ఆర్ ఎలిజిబుల్ టు చూస్ దేర్ మెడికల్ ప్రొఫెషన్ అకార్డింగ్ టు దేర్ బడ్జెట్. ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 12th క్లాస్ తర్వాత ప్రతి ఒక్కరు రాస్తారు. దీంట్లో ఎవరికైతే మెరిట్ మార్క్స్ వస్తాయో వాళ్ళకు ఫ్రీ సీట్ ఇండియాలో వస్తుంది. ఎవరికైతే మెరిట్ రాదు బికాస్ ఆఫ్ సమ్ రిజర్వేషన్ ఇష్యూస్ ఆర్ బికాస్ ఆఫ్ సమ్ పేమెంట్ ఇష్యూ, ఇండియాలో అయితే బి కేటగిరీ, ఎన్ఆర్ఐ కోటా, సి కేటగిరీ ఫీజెస్ వచ్చేసి 12 lakhs per year, 24 lakhs per year, కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్కి 40 lakhs per year ఉన్న పర్ ఇయర్ ఇంటూ 5 ఉన్న కాలేజెస్ కూడా ఉన్నాయి యూనివర్సిటీస్ తెలంగాణలో, ఆంధ్రలో. యాక్చువల్గా సీట్స్ చూసుకుంటే ఇటు తెలుగు స్టేట్స్లో తెలంగాణలో 3,700 అరౌండ్ 4,000 ఫ్రీ సీట్స్. ఆంధ్రాలో కూడా గవర్నమెంట్ సీట్ సేమ్ థింగ్. ఆంధ్రాలో కూడా అలాగనే 3,800 to 4,200 బేస్డ్ ఆన్ మెడికల్ కాలేజెస్ కొత్తవి కొన్ని యాడ్ అయ్యాయి. సో ఇలా ఉంది.
కానీ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ మనం నంబర్ చూసుకుంటే ఓన్లీ ఫ్రమ్ తెలంగాణ స్టేట్స్, తెలుగు స్టేట్స్ 2 lakh to 3 lakh స్టూడెంట్స్ ఉన్నారు. దర్ మెయిన్ గోల్ ఈస్ ఎంబీబీఎస్, ఎలాగైనా సరే ఎంబీబీఎస్ చేయాలి. ఈ రియాలిటీ గ్యాప్ అనేది చాలా ఎక్కువ ఉంది సార్. సో ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాళ్ళు చెప్పడం లేదు, ఫ్యాన్సీ నంబర్స్ 111 222 అని వాళ్ళు చెప్తున్న దానికి చూసుకొని అందరు స్టూడెంట్స్ మాకు కూడా ఇలాగా ర్యాంక్ వస్తుందేమో అని లాంగ్ టర్మ్ అని రిపీట్ చేస్తున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే స్టూడెంట్స్ ఎవరైతే రిపీట్ చేస్తున్నారో కొత్తగా వచ్చే వాళ్ళు పెరుగుతున్నారు, బట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో మెడికల్ కాలేజ్ అవి అంతే ఉన్నాయి. సో ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి రిజర్వేషన్ లేకపోతే ఈ 1 crore డొనేషన్స్ ఫైనాన్షియల్గా ఎవరైతే అంత స్ట్రాంగ్గా లేరో వాళ్ళు అబ్రాడ్ చూస్ చేసుకోవచ్చు అని ఎన్ఎంసి, నేషనల్ మెడికల్ కమిషన్ అనే బోర్డ్ వాళ్ళు డిసైడ్ చేశారు. అండ్ దే కెప్ట్ సమ్ క్రైటీరియాస్ ఫర్ దట్. అంటే అబ్రాడ్ వెళ్ళాలి అంటే ఈ రూల్స్ ఫాలో అవ్వాలి, వచ్చిన తర్వాత ఈ ఎగ్జామ్ రాస్తే దెన్ యు ఆర్ సేమ్ యాజ్ ఇండియన్ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్. ఓకే. సో ఫస్ట్ ఒక లైక్ మీరు అన్నట్టు 12th పాస్ అయిన క్యాండిడేట్ హూ హ్యాస్ ఎ డ్రీమ్ టు డూ ఎంబీబీఎస్. సో ఇండియాలో పెట్టే టెస్ట్ లైక్ నీట్ ఒకటి రాస్తారు. సో నీట్లో క్వాలిఫై అవ్వాలి, లైక్ ఎంబీబీఎస్ జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిఫై అనేది అవ్వాలి. ఈ ఎంబీబీఎస్ క్వాలిఫై అయిన తర్వాత లైక్ ఇఫ్ దే గెట్ గుడ్ ర్యాంక్ వచ్చింది అనుకో, లైక్ దే గెట్ గవర్నమెంట్లో ఫ్రీ సీట్స్ వస్తాయి. లేదంటే ప్రైవేట్ కాలేజ్లో కొద్దిగా తక్కువ వచ్చినా అంటే ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ అవుతారు. ఈ ప్రైవేట్ కాలేజెస్లో కూడా జాయిన్ అవ్వలేని వాళ్ళు మీరు అన్నట్టే సో మెనీ రీజన్స్. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫైనాన్షియల్ అంత స్ట్రాంగ్గా లేకపోయినా, సో వీళ్ళు అప్పుడు అబ్రాడ్ వెళ్దామని డెసిషన్ డిసైడ్ అవుతారు. లైక్ సో ఈ విధంగా లైక్ ఎఫ్ఎంజీ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లాగా దే గో టు ఇన్ ద అబ్రాడ్ కంట్రీస్, అదర్ కంట్రీస్కి వెళ్ళి చదువుతారు. లైక్ అంటే ఇక్కడ ఇంకో క్వశ్చన్, లైక్ వాళ్ళు అబ్రాడ్కి వెళ్ళి చదవాలన్నా వాళ్ళు నీట్ క్వాలిఫై అవ్వాలా లేకపోతే ఎలాంటి ఎగ్జామ్ రాయని అవసరం లేదా? సార్ మెయిన్గా అబ్రాడ్ వెళ్ళాలి అంటే సేమ్ 2 క్రైటీరియాస్ ఇన్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 50% మార్క్స్ ఉండాలి, నీట్లో కూడా 50% అంటే క్వాలిఫై కంపల్సరీ అవ్వాలి. ఎలిజిబుల్ స్టూడెంట్స్నే వీళ్ళు మనకు. సో మనం ఇప్పుడు ఫారిన్లో చదవాలన్నా వాళ్ళు నీట్ అనేది క్వాలిఫై అవ్వాలి, మ్యాండేటరీ అని ఉంది. అట్లానే వితౌట్ ఎగ్జామ్ ఏమి వెళ్ళట్లేదు. వితౌట్ ఎగ్జామ్ అయితే వెళ్ళట్లేదు సార్ సిన్స్ 2002. ఇంతకు ముందు 2018లో మ్యాండేటరీ చేశారు, నీట్ వచ్చింది 2017లో. 18 నుంచి అబ్రాడ్ వెళ్ళాలి అంటే నీట్ మ్యాండేటరీ. దానికంటే ముందు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అని ఉండేది, ఈసీ. సో దాంట్లో కూడా మినిమం మార్క్స్ ఉంటేనే సూటబుల్ క్యాండిడేట్సే, ఎలిజిబుల్ క్యాండిడేట్సే ఎంబీబీఎస్ చేయగలని అర్హత ఉన్న వాళ్ళు, బట్ ఇక్కడ రిజర్వేషన్ ఆర్ పేమెంట్ లేని వాళ్ళు చూస్ చేసుకుంటారు అబ్రాడ్. ఓకే. సో ఇక్కడనే ఒక ఫిల్టరింగ్ అనేది అయిపోయింది. సో ఓకే. సో ఫస్ట్ అలా ఎంబీబీఎస్ అబ్రాడ్ కోసం అని వెళ్తారు. సో ఏ కంట్రీస్ ఏవి ఇప్పుడు ఎక్కువ వెళ్తున్నారు అబ్రాడ్స్? మెయిన్గా ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళేది సిఐఎస్ కంట్రీ సార్. రష్యన్ పార్ట్స్ ఏవైతే రష్యా 1991లో స్ప్లిట్ అయిపోయి 15 పార్ట్స్గా రష్యా, ఉక్రెయిన్, కిర్గిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, మంగోలియా, ఈ మెయిన్ కంట్రీస్, జార్జియా, అర్మేనియా, ఈ మెయిన్ కంట్రీస్ ఏవైతే నియర్ బై ఇండియా ఉన్నాయో డైరెక్ట్ ఫ్లైట్ కానివ్వండి, మెయిన్గా ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువ ఆల్రెడీ ఉన్నారు, ఆ కంట్రీస్ని ఎక్కువ చూస్ చేసుకుంటారు సార్, విచ్ ఆర్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఓకే. సో అంటే సో సేమ్ కరికులం ఎట్లా ఉంటుంది ప్రోగ్రామ్ అక్కడ కూడా? లైక్ మన ఇండియా లాగా 5 years ఆఫ్ ఎంబీబీఎస్ అండ్ 1 year అండ్ ఇంటర్న్షిప్ అలానే ఉంటుందా లేకపోతే ఎన్ని చేంజెస్ నెంబర్ ఆఫ్ ఇయర్స్లో? అవును సార్. మెయిన్గా అక్కడ చూసుకుంటే మనకు యూరోపియన్ క్రెడిట్ సిస్టమ్ ఈసీటీఎస్ ఫాలో అవుతారు. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఇండియాలో ఎలాగైతే ఎంబీబీఎస్ ఉందో అబ్రాడ్లో కూడా డాక్టర్స్ ఉన్నారు. ఆబ్వియస్లీ రష్యన్వి ఏదైనా మీరు స్టాండర్డ్ చూసుకోండి, రష్యన్ మిజైల్స్ కానివ్వండి, రష్యన్ వ్యాక్సిన్స్ కానివ్వండి, రష్యన్ సిస్టమ్ ఏదైనా స్టాండర్డ్ ఫాలో అవుతుంది. సో వాళ్ళకు కూడా క్రైటీరియాస్ ఉన్నాయి. సో వాళ్ళది ఫాలో అయ్యేది 6 years ప్రోగ్రామ్. సేమ్ దాంట్లో ఇంటర్న్షిప్ ఇంక్లూడ్ ఉంటుంది. 360 క్రెడిట్స్ ఉండాలి సార్ మినిమం. ఈసీటీ యూరోపియన్ క్రెడిట్ సిస్టమ్ ప్రకారం ఎవ్రీ ఇయర్ 60 క్రెడిట్స్ ఉండాలి. దాని లోపల లెక్చర్స్ ఉంటాయి, దాని లోపల ప్రాక్టికల్స్ ఉంటాయి, దాని లోపల సెమినార్స్ ఉంటాయి. ఓకే. సో మీరు అన్నట్టు లైక్ వన్స్ ఒక స్టూడెంట్ మీరు అన్న ఈ 5 countries ఏదన్నా కంట్రీ చూస్ చేసుకోవచ్చు అండ్ ఏదన్నా కాలేజీని చూస్ చేసుకోవచ్చు. లైక్ సో వన్స్ అక్కడ వెళ్ళిన తర్వాత లైక్ వీ స్టూడెంట్స్ అన్నది వాళ్ళది ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే లైక్ దేర్ అకామిడేషన్ కానీ
టీచింగ్లో ఏ కాలేజీలో వెళ్ళాలి, వాళ్ళ అకామిడేషన్స్ కానీ, ఫుడ్ రిలేటెడ్ కానీ, అది ఎలా చూస్తూ ఉంటారు మీరు? మెయిన్గా సార్ మేము ఏవైతే యూనివర్సిటీస్ ప్రమోట్ చేస్తామో పర్టికులర్గా ఎన్ఎంసి రికగ్నైజ్డ్ ఉంటాయి. ప్లస్ అక్కడ టాప్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో మనం ఫస్ట్ ప్రయారిటీ పెడతాం. ఆ యూనివర్సిటీసే డైరెక్ట్గా హాస్టల్ అనేది ప్రొవైడ్ చేస్తాయి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కు. నాట్ ఓన్లీ ఇండియా, కంట్రీస్లో మల్టిపుల్ వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చి అక్కడ చదివే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకందరికీ హాస్టల్స్ అనేది యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది ఇన్ క్యాంపస్. మనం ఏం చేస్తామంటే అక్కడ వాళ్ళకు ఫుడ్ అనేది కొద్దిగా ఇండియన్ ఫుడ్ అనేది అక్కడ ఉండదు. సో వాళ్ళ కోసం మనం ఇక్కడ నుంచి చెఫ్ తీసుకెళ్ళి అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చేసి సపరేట్ హాస్టల్ ఫర్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కడైతే మనకు ఎక్కువ ఉన్నారో సపరేట్గా హాస్టల్ తీసుకొని సపరేట్ హాస్టల్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ పెట్టి కుక్ పెట్టేసి వాళ్ళకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ మినిమల్ చేసేసి మనం బెస్ట్ సర్వీసెస్ అక్కడ ప్రొవైడ్ చేస్తాం. లైక్ ఓకే, ఇది ఇంటెక్ పర్ ఇయర్ ఎన్ని టైమ్స్ ఉంటాయి? ఓన్లీ వన్స్ ఆర్ ఎనీ ట్వైస్ ఆర్ థ్రైస్ అలా ఉంటాయి? 2 ఇంటెక్స్ ఉంటాయి సార్ మెయిన్గా. అపార్ట్ హౌ మెనీ మంత్స్ అపార్ట్లో? 6 months గ్యాప్ ఉంటుంది. 6 months గ్యాప్. సెప్టెంబర్ ఇంటెక్ మెయిన్ ఇంటెక్ ఉంటుంది, ప్లస్ ఫెబ్ ఇంటెక్ ఒకటి ఉంటుంది సార్. ఓకే ఓకే. లైక్ సో ఇప్పుడు ఒక స్టూడెంట్ అక్కడ వెళ్ళిన తర్వాత అంటే వీళ్ళకు ఖర్చు ఎంత వస్తుంది ఒకసారి? ఈ ఓవరాల్ మీరు అన్నట్టు లైక్ 5+1 6 years అక్కడ ఉండాలి. అవును సార్. 6 yearsకి పర్ యానమ్ ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది సార్? మెయిన్గా అక్కడ ఉండేది 4 to 5 మెయిన్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి సార్. ఒకటి ట్యూషన్ ఫీజ్, హాస్టల్ ఫీజ్, మెస్ ఫీజ్, వీసా ఎక్స్టెన్షన్ అండ్ పోలీస్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి పర్టికులర్ కంట్రీస్లో. కొన్ని కంట్రీస్లో టీఆర్సీ అంటాం, కొన్ని కంట్రీస్లో పోలీస్ వెరిఫికేషన్ అంటాం. ఈ మెయిన్గా 5 ప్లస్ ట్రావెల్, ఇవి మెయిన్గా. మిగతా పాకెట్ మనీ అదంతా మినిమల్ ఛార్జెస్ ఉంటాయి, బేసిక్ ఆన్ పర్సనల్ ఎక్స్పెండిచర్. సో ఆన్ అండ్ యావరేజ్ ఏ కంట్రీ చూసుకున్నా, ఇప్పుడు మనం మెయిన్గా ఎక్కువ తెలుగు స్టూడెంట్స్ చూస్ చేసుకునేది జార్జియా బికాస్ ఆఫ్ స్టాండర్డ్స్. సో అక్కడ మనకు 30 lakhs to 40 lakhsలో కంప్లీట్ ఎంబీబీఎస్ అయిపోతుంది సార్, విత్ ఆల్ దీస్ కోర్స్. ఏవైతే నేను ఇప్పుడు చెప్పానో అన్ని ఖర్చులు ఇంక్లూడింగ్. మనకు ఇంకా కొద్దిగా తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి, 20 to 30 లోపల ఉండాలి అంటే కొన్ని రష్యన్ సిఐఎస్ కంట్రీస్ అని చెప్పి కిర్గిస్తాన్ కానివ్వండి, కజాక్, ఉజ్బెక్ ఇలాంటివి చూస్ చేసుకుంటూ ఉంటారు. సో అంటే మీరు అన్నట్టు 30 to 40 lakhs బేసిక్గా అవుతూ ఉంటుంది. సో ఇదే ప్రైస్ డిఫరెన్స్. ఆన్ అండ్ యావరేజ్ 5 lakhs per year మనం బడ్జెట్ పెట్టుకుంటే దాని లోపల ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇదే ఈ ప్రైస్ డిఫరెన్స్ వల్ల లైక్ మీరు అన్నట్టు ఇండియాలో ప్రైవేట్ కాలేజెస్లో ఐ థింక్ ద ఎంబీబీఎస్ సీట్ క్రాసెస్ 1 crore కూడా ఈజీలీ. సో ఈ ప్రైస్ డిఫరెన్స్ వల్లనే చాలామంది స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్ళి చదువుదామని అనుకుంటున్నారు. అవును సార్. సో మీరు అన్నట్టు ఇందాక లైక్ మళ్ళీ వీళ్ళు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళట్లేరు, దే షుడ్ బి నీట్ క్వాలిఫైడ్. సో అక్కడ ఒకటి ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అవుతున్నాడు, అక్కడ ఒకటి ఫిల్టర్ అవుతున్నాడు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ దోస్ అబ్రాడ్ మెడికల్ కాలేజెస్ ఆర్ ఎన్ఎంసి రికగ్నైజ్డ్. అంటే మన ఇండియా ఎన్ఎంసి రికగ్నైజ్ చేస్తుంది. అవును సార్. సో ఈ బేస్డ్ ఆన్ దట్ ఈ ఎన్ఎంసి రికగ్నైజ్డ్ అని ప్రైస్ ఒకటి దగ్గర చూసుకుంటే చాలా తక్కువ అవుతుందని వెళ్తున్నారు చాలామంది. సో వెళ్తున్నారు, కంప్లీట్ చేసుకుంటున్నారు, ఓకే, చదువుకుంటున్నారు, వస్తున్నారు. సో ద మెయిన్ ప్రాబ్లమ్ వాట్ ఐ వాంట్ టు ఆస్క్ అండ్ హైలైట్ ఈస్, వస్తున్నారు ఇక్కడ ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళు అనేది ఒక ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఎగ్జామ్, ఎఫ్ఎంజిఈ ఎగ్జామ్ అనేది క్లియర్ చేయాలని అంటున్నారు. వై ఈ ఎగ్జామ్ని ఎందుకు క్లియర్ చేయాలి అని అంటున్నారు? ఎందుకంటే వెన్ ఇట్ ఈస్ ఆల్రెడీ దే ఆర్ నీట్ క్వాలిఫైడ్, ఎన్ఎంసి రికగ్నైజ్డ్. సేమ్ ఇండియాలో కూడా నీట్ క్వాలిఫైడ్ అండ్ ఎన్ఎంసి రికగ్నైజ్డ్ మెడికల్ కాలేజెస్ ఉంటాయి. సేమ్ అక్కడ కూడా సేమ్ ఇవే, బట్ దే ఆర్ ఇన్ అదర్ కంట్రీ అంతే. బట్ స్టిల్ మన ఇండియాలో చదివిన వాళ్ళకు 5 years ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత ఎలాంటి ఎగ్జిట్ ఎగ్జామ్ లేదు. బట్ ఎఫ్ఎంజీ వాళ్ళు ఇక్కడ వచ్చాక ఎగ్జామ్ రాయాలని అంటున్నారు. ఆ కండిషన్ ఎందుకు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు? యాక్చువల్లీ టు బి ఫ్రాంక్ సార్, రియాలిటీ మాట్లాడుకోవాలంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఎందుకంటే 2002లో మెడికల్ బోర్డ్ ఏదైతే అబ్రాడ్ వెళ్తున్నారో వాళ్ళకు ఒక రెగ్యులేషన్ తీసుకొచ్చారు 2002లో సార్. దానికంటే ముందు ఎలాంటి ఎంట్రన్స్ లేదు, డైరెక్ట్ వచ్చి దానికంటే ముందు కూడా వెళ్ళారు స్టూడెంట్స్ 90sలో. వాళ్ళు వచ్చి ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్నారు. బికాస్ దే ఆర్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో చదువుతున్నారు.
అంటే రష్యాలో వెళ్ళినప్పుడు, చైనాలో వెళ్ళినప్పుడు బైలింగ్వల్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది 3+3. సో దాన్ని ఫిల్టర్ చేయడానికి వాళ్ళు ఏం చేశారంటే ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్డ్ కాలేజెస్ ఒక లిస్ట్ ఇచ్చింది. టిల్ 2018 ఆ లిస్ట్ ఉంది. ఎన్ఎంసీ ఎప్పుడైతే 2019లో వచ్చిందో వాళ్ళు కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ చేశారు సార్. 18 నవంబర్ 2021 ఒక గెజెట్ తీసుకొచ్చి వాళ్ళు బేసిక్ రూల్స్ కొన్ని చెప్పారు. ఈ రూల్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో ఆ యూనివర్సిటీస్ అన్నిటి నుంచి స్టూడెంట్స్ చదవచ్చు, అక్కడ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి ఇండియాకి వచ్చి ఇక్కడ ఎగ్జామ్ రాయాలి. ఆల్రెడీ అక్కడ వాళ్ళు ఫిల్టర్స్ పెట్టి వెళ్ళే స్టూడెంట్ క్వాలిఫైడ్ స్టూడెంట్ ఉన్నారు. ఆ స్టూడెంట్ ఇక్కడ ఒకవేళ మనీ ఉంటే వాళ్ళు ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అవుతారు. మనీ లేదు కాబట్టి 1 crore. అవును సార్, 1 crore ఉంటే 1.5 crore ఉంటే ఇండియాలో జాయిన్ అవుతారు, ఏ ఎగ్జామ్ రాయొద్దు. బట్ అదే స్టూడెంట్ దగ్గర మనీ లేదు అన్నప్పుడు బయటికి వెళ్తున్నారు. బట్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎగ్జామ్ కూడా పెడుతున్నారు. సో ఒక ఈ ఏదైతే లాంగ్వేజ్ బ్యారియర్ అంటే మేజర్గా మనం అడిగినప్పుడు మాట్లాడినప్పుడు బోర్డ్స్ నుంచి వాళ్ళతో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళ ఆన్సర్ ఎలా ఉంటుందంటే సార్, అక్కడ లాంగ్వేజ్ ఇష్యూస్ ఉంటాయి, అక్కడ ప్రాక్టీస్ క్లినికల్ అప్ టు మార్క్ ఉండదు. అది కొద్దిగా మనము వాళ్ళను ఫిల్టర్ చేయడానికి ఈ పెడుతున్నాము ఎఫ్ఎంజీ అన్నట్టు వాళ్ళు చెప్తారు. సో బిఫోర్ దిస్ ఈ టాపిక్ కంప్లీట్ చేసే ముందు మీరు ఇందాక అన్నారు లైక్ 2002 అంతకుముందు అన్నారు. ఒకసారి ఈ ఎఫ్ఎంజీ అసలు ఒకసారి హిస్టరీ చెప్పగలుగుతారు? లైక్ వెన్ డిడ్ అసలు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ అబ్రాడ్కి వెళ్ళి ఎంబీబీఎస్ చదవచ్చు అనేది ఏ ఇయర్లో స్టార్ట్ అయింది? ఏ ఇయర్లో ఏమేం చేంజెస్ వచ్చినాయి ఒకసారి? సార్ మెయిన్గా అంటిల్ అన్లెస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రైవేటైజేషన్ కాకుండా ముందు వరకు, ఇప్పుడు అబ్రాడ్ నుంచి మాస్టర్స్ చేసి వస్తారు యూఎస్, యూకే జనరల్, అవన్నీ ఇక్కడ రికగ్నైజ్ ఉంటాయి. మిగతా అన్ని కంట్రీస్వి అన్ని డిగ్రీస్ రికగ్నైజ్ ఉన్నాయి ఎక్సెప్ట్ ఈ ఎంబీబీఎస్. 2002లో ఎప్పుడైతే రెగ్యులేటరీ బోర్డు పెట్టారో అక్కడ మెయిన్గా ప్రైవేట్ కాలేజెస్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి సార్. ఫస్ట్ అసలు స్టార్ట్ అయింది ఎప్పటి నుండి? 1998 నాకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 1998లో పాస్అవుట్ అయిన, అంటే 1998 ఎంబీబీఎస్ అక్కడ చేసి వచ్చి ప్రాక్టీస్ డైరెక్ట్ ప్రాక్టీస్. అంటే అప్పుడు వాళ్ళకు ఈ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అనేది లాంటి ఏం లేదు. దే కెన్ కమ్ డైరెక్ట్ కీప్ ద బోర్డ్ యాజ్ ఎ డాక్టర్ అండ్ దే కెన్ స్టార్ట్ ప్రాక్టీసింగ్. ఓకే. సో ఈ ఎగ్జామ్ కండక్షన్ అనేది ఫస్ట్ ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు? ఫస్ట్ ఎగ్జామ్ కండక్టెడ్ వాస్ జూన్ 2002 సార్. 3,800 స్టూడెంట్స్ అటెంప్టెడ్ దట్ ఎగ్జామ్. అంటే ఆ టైంలోనే 3,000కి పైగా స్టూడెంట్ వెళ్ళేవారు. ఇప్పుడు ప్రజెంట్గా ఒక 25,000 to 30,000 ప్రతి ఇయర్ అబ్రాడ్ వెళ్తున్నారు. హోల్ ఇండియాలో 25,000 to 30,000 ఎవ్రీ ఇయర్ వెళ్తున్నారు. సో ఎఫ్ఎంజీ అనేది ఎప్పుడైతే ఎగ్జామ్ పెట్టిందో ఫస్ట్ 2002లో, అప్పుడు చాలామంది రాశారు, క్వాలిఫై అయ్యారు. బట్ కొంతమంది రాసి క్వాలిఫై అవ్వలేదు. అక్కడ వాళ్ళను పర్టికులర్గా ఇలాంటి ఎవరైతే క్వాలిఫై అవ్వలేదు వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే కొద్దిగా ప్రాబ్లం అవ్వచ్చు, వాళ్ళకు మనం కొద్దిగా ట్రైన్ చేయాలి, బేసిక్ నాలెడ్జ్ మినిమం ఉండాలి అని చెప్పి అక్కడ నుంచి కొద్దిగా స్టార్ట్ అయింది. సో 2002లో మీరు ఎగ్జామ్ కండక్షన్ స్టార్ట్ అయింది. అవును సార్. సో ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ స్టిల్. ఇది ఆల్మోస్ట్ 2025 అంటే ఆల్మోస్ట్ 23 years నుండి ఈ ఎగ్జామ్ ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఉంటుంది? ఇయర్లీ ట్వైస్ ఉంటుంది సార్. ఒకటి జూన్లో, ఒకటి డిసెంబర్లో. సో 2 times. అవును. సో ద సేమ్ పర్సన్ ఇఫ్ హీ అనేబుల్ టు క్లియర్ ఇన్ ద జూన్ సెషన్, ఈ నెక్స్ట్ సెషన్లో క్లియర్ రాసుకోవచ్చు? అవును సార్. జూన్లో ఎవరైతే క్లియర్ అవ్వరో వాళ్ళు డిసెంబర్లో. సో అన్ని మల్టిపుల్ చాయిస్ ఉంటాయి? అవును సార్, మెయిన్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. 300 క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 300 150 మార్క్స్ అనేది తీసుకొస్తే క్వాలిఫై. స్క్రీనింగ్ 50% రావాలి. అవును సార్. ఓకే. అన్ని మల్టిపుల్ చాయిస్ ఆన్లైన్ సార్. సో ఎన్ని డేస్ ఉంటుంది ఎగ్జామ్? సింగిల్ డే ఎగ్జామ్ సార్. మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఉంటుంది టిల్ ఈవినింగ్ దాకా. 3 hours మార్నింగ్, 3 hours లైక్ ఉంటుంది సార్ ఆఫ్టర్నూన్. దీన్ని కండక్ట్ చేసేది బోర్డ్ సేమ్ సార్. ఎగ్జాంపుల్ ఇప్పుడు మెయిన్గా మాట్లాడినప్పుడు పీజీకి, ఐఎన్ఐ సెట్కి ప్లస్ దీనికి సేమ్ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఫస్ట్ డిస్క్రిమినేషన్ ఎక్కడ మాట్లాడుతామంటే దీన్ని స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పేసి ఇవ్వడం. పేపర్ లెవెల్ ఏంటి అంటే మొన్న లాస్ట్ 2-3 years నుంచి మనం చూసుకుంటే డైరెక్ట్ పీజీ క్వశ్చన్స్ దీంట్లో రిపీట్ అవుతున్నాయి. సో మనకు ఎఫ్ఎంజీ ఎగ్జామ్ కండక్ట్ చేసే బోర్డ్, నీట్ పీజీ కండక్ట్ చేసే బోర్డ్, ఇనిసెట్ అనొచ్చు, అంటే నేషనల్ కాలేజెస్ కలిపి ఒక సపరేట్ ఎంట్రన్స్ పెట్టుకున్నారు ఇనిసెట్ అని. అవును సార్. సో అది కండక్ట్ చేసే బోర్డ్ అంతా సేమ్ బోర్డ్. అవును సార్. సో మీరేమంటున్నారు లైక్ వాళ్ళు పీజీ వాళ్ళకు పీజీ ఎంట్రన్స్కి ఇవ్వాల్సిన క్వశ్చన్స్ సేమ్ ఎఫ్ఎంజీ కూడా ఇస్తున్నారు. లైక్ అంటే అంటే ఇప్పుడు ఈ వీళ్ళు కూడా ఎంబీబీఎస్
చదివి దే ఆర్ క్లియరింగ్ దిస్ ఎంట్రన్స్. ఆ అవును సార్. నీట్ పీజీ అనేది కూడా ఎంబీబీఎస్ కూడా ఎంట్రన్స్ ఎంబీబీఎస్ చదివిన తర్వాత రాస్తున్న అవును సార్. ఎగ్జాము. సో మీరేమంటున్నారు లైక్ ఆ పీజీ లెవెల్ స్టాండర్డ్ క్వెషన్స్ ఇస్తున్నారు అని అంటున్నారు. సార్ ఇప్పుడు మనం సో ఇస్తే అంటే వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి సార్ మీరు ఏదన్నా చూసుకోండి. ఇండియాలో ఏ ఎగ్జామ్ అయినా కానీ 10th, 12th అది ఎలాంటి ఎంట్రన్స్ టెస్ట్ అయినా 50% కంటే ఎక్కువ క్వాలిఫై అవ్వరు సార్. అది నీట్, యూజీ అన్నా తీసుకోండి. క్వాలిఫై అయ్యే వాళ్ళు 24 lakhs మెంబర్స్ ఈ ఇయర్ రాస్తే 12 lakhs అయ్యారు. సో ప్రతి ఎగ్జామ్‌లో ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. ప్రతి ఎగ్జామ్‌ని సీరియస్ తీసుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడ మెయిన్‌గా ఎన్‌బీ బోర్డ్ ఏదైతే ఉందో కండక్ట్ చేసేది దీన్ని స్క్రీనింగ్ టెస్ట్ లాగా కాకుండా లెవెల్ ఆఫ్ క్వెషన్స్ అనేది ఈక్వల్ టు పీజీ ఇచ్చేస్తుంది. అంటే ఇప్పుడు పీజీ ఎంట్రన్స్ రాసే ఇండియన్ స్టూడెంట్స్ కూడా అందరూ క్వాలిఫై అవ్వరు సార్. దీని పర్సెంటైల్ ఎప్పుడైతే పీజీ సీట్ అలాట్మెంట్ ఉంటుందో దాన్ని తగ్గిస్తూ పోతున్నారు. లాస్ట్ టైం పీజీ కొనేవాళ్ళు అంటే పేమెంట్ సీట్ ఉంటాయి సార్ పీజీలో కూడా, మీకు ఐడియా ఉంటుంది. సో ఆ పేమెంట్ సీట్ని ఎవరు కొనగలరు అంటే మినిమం క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కొనాలి సార్ మార్క్స్. ఇప్పుడు దాన్ని 0 చేశారు సార్. ఎస్, బట్ అదే ఎఫ్ఎంజీలో తీసుకుంటే దాన్ని 30% 40% డౌన్ అంటే చేస్తే కన్సిడర్ చేస్తే 50% 50% వేరే 50% వేరే సార్. పర్సెంటైల్ తీసుకుంటే మనకు బేస్డ్ ఆన్ పేపర్ టఫ్నెస్ పెరుగుతుంది తగ్గుతుంది. ఒకవేళ పేపర్ టఫ్ ఉంటే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మార్క్స్తో కంపేర్ చేయాలి. బట్ దీన్ని మాత్రం ఎంత పేపర్ టఫ్ ఉన్నా 50% పెడితే క్వాలిఫై అయ్యే వాళ్ళు ఆబ్వియస్గా తక్కువ ఉంటారు. ప్లస్ దీన్ని కండక్ట్ చేసే బోర్డ్ ఏదైతే ఉందో డైరెక్ట్ టాపిక్స్, డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా పెట్టారు సార్. కొన్ని ఇంటర్వ్యూస్ మీరు చూస్తే ఎవరైతే టాపర్స్, ర్యాంకర్స్ ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా ఇనిసెట్ రాసే వాళ్ళు కూడా ఎఫ్ఎంజీ 5 years ప్రీవియస్ పేపర్స్ మీరు ప్రిఫర్ చేయండి, డైరెక్ట్ 30 to 40 క్వశ్చన్స్ ఈ 2023లో వచ్చాయని చెప్పింది కూడా ఉంటారు. సో అలాగా దీని పేపర్ టఫ్నెస్ ఇంక్రీజ్ చేస్తూ అది ఒక ఫ్యాక్టర్ అయిపోయింది. స్క్రీనింగ్ టెస్ట్ కాకుండా దాన్ని ఒక పీజీ లెవెల్లో తీసుకెళ్లారు సార్. సెకండ్ థింగ్ వచ్చేసి దీన్ని ఒక లిమిట్ స్టాండర్డ్ అనేది పెట్టకుండా దీంట్లో క్వశ్చన్స్ ఏవైతే వచ్చాయో దాన్ని డిస్క్లోజ్ చేయరు. వచ్చిన మార్క్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఓఎంఆర్స్ ఏదైతే నీట్ యూజీలో ఇచ్చేస్తారు. ఓఎంఆర్స్ మనం రాసింది దీంట్లో ఏదైతే మనం రాస్తామో సిబిటీ ఉంటుంది, వాళ్ళు డిస్ప్లే చేయొచ్చు సార్. మీరు ఏదైతే రాశారో మీ ఆన్సర్స్కి దాన్ని వాళ్ళు రిలీజ్ చేయరు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు రిజల్ట్ ఇచ్చింది ఎవరికి ఎంత వచ్చాయి అనేది వాళ్ళు డిసైడ్ చేయడమే. దాంట్లో ట్రాన్స్పరెన్సీ అనేది ఈ రోజు దాకా లేదు సార్. అంటే మీరు క్వశ్చన్స్ రిలీజ్ ప్రీవియస్ ఎఫ్ఎంజీ వాళ్ళకు మనము యూజువల్లీ ఎగ్జామ్స్కు థియరీ ఎగ్జామ్ కానీ ఏదైనా మల్టీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి మనం ప్రీవియస్ పేపర్స్ చూసుకొని ప్రిపేర్ అవుతాం కొన్ని కంపారిజన్ కోసం. అట్లా ఎఫ్ఎంజీ ఎగ్జామ్కి అట్లా మనకు ప్రీవియస్ పేపర్స్ ఏం దొరకవు. ప్రీవియస్ ఇయర్ పేపర్ ఎక్కడ దొరకదు. వాళ్ళు క్వశ్చన్ రిలీజ్ చేయరు. మనం ఎందుకు అట్లా? అది వై అనే వాళ్ళు అడిగే వాళ్ళు లేక సార్, ఎవరు అడగట్లేదు. అది ఒక సిస్టమ్ ఉంది, అది అలాగే కంటిన్యూ అవుతుంది. సో ఐ థింక్ ఇట్స్ నాట్ ఫేర్, రాంగ్. లైక్ ఆబ్వియస్లీ మనము ఏదైనా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసుకుంటాము. ఈవెన్ ఇప్పుడు ఎంబీబీఎస్లో కూడా ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు వీ లుక్ ఆఫ్టర్ ద ప్రీవియస్ థియరీ క్వశ్చన్ పేపర్స్. అట్లనే నీట్లో కూడా క్వశ్చన్ పేపర్ ప్రీవియస్ ఎట్లా వచ్చిందని. సో ఎఫ్ఎంజీకి అలా మనకి ఎక్కడ కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ దొరకవు అని అంటున్నారు. దొరకవు సార్. ఎవరైతే ఎగ్జామ్ రాసి వస్తారో వాళ్ళు ఆన్ అన్ అజంప్షన్స్ వాళ్ళకు గుర్తున్న క్వశ్చన్స్ చెప్పడం అంతే. దాన్ని బట్టి వీళ్ళు ఆన్ అన్ యావరేజ్ ఈ క్వశ్చన్ ఇది ఉండొచ్చు అన్నట్టు ఒక గెస్ట్తో ఉంటుంది తప్ప డైరెక్ట్గా ఎక్కడ కూడా ఎగ్జాక్ట్ క్వశ్చన్. సో మీరు అన్నట్టు లైక్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఇది. ఓకే, అవును సార్. సో ఓకే, అండ్ దట్ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ ఆబ్వియస్లీ కొద్దిగా హై స్టాండర్డ్గా ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ లాగా కాకుండా హై స్టాండర్డ్గా, స్క్రీనింగ్ టెస్ట్ లాగా కాకుండా ఒక మెయిన్గా దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నాం. రెండోది సార్ ఇంకొకటి ఆ పర్సంటేజ్ అనేది తగ్గేయడం లేదు ఎక్కడ కూడా. ప్లస్ వాళ్ళు కౌంట్ చేయడం ఎలా కౌంట్ చేస్తారంటే సార్ మెయిన్గా ఒక 5 స్టూడెంట్స్ ఉంటే ఎగ్జాంపుల్ ABCDE అని ఫస్ట్ స్టూడెంట్ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేశారు, సెకండ్ 2 attempts తీసుకున్నారు, థర్డ్ వాళ్ళు 3 attempts, ఫోర్త్ 4 attempts, ఫిఫ్త్ 5 attempts తీసుకుంటే రాసింది 5 members. ఎండ్ ఆఫ్ ద డే 5 attemptsలో అందరు క్లియర్ చేశారు. బట్ వీళ్ళు ఏంటి 1 + 2 + 3 4 5 అంటే ఒక స్టూడెంట్ ఎన్నిసార్లు అపియర్ అయితే వాళ్ళని అన్ని క్యాండిడేట్స్ లాగా లెక్క చేస్తున్నారు. సో ఇప్పుడు ఇలాగ తీసుకుంటే ఓవరాల్గా రాసింది 5 members, కానీ అక్కడ అయింది 15 attempts. వాళ్ళు ఎండ్ ఆఫ్ ద డే చూపించేది ఏంటి 15 candidates రాశారు, దాంట్లో ఓన్లీ 5 మంది పాస్ అయ్యారు. ఇలాగ వాళ్ళు క్లియర్ ఒక క్లారిటీ లేకుండా అంటే ఒక 1/3 పాస్ అయ్యారు అన్నట్టు బయట ఇమేజ్ వెళ్తుంది సార్. ప్లస్ పాస్ అయిన వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఓపెన్గా వచ్చి ఇప్పుడు యూజీ అదే
12th క్లాస్లో ఎలాగైతే 1 1 1 2 2 2 మా స్టూడెంట్స్ ఇలా పాస్ అయ్యారని చెప్పుకునే స్టేజ్ ఎక్కడ లేదు. ఎవరైతే పాస్ అవుతున్నారో వాళ్ళు వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళ పాసింగ్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు, ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల ఒక ఎగ్జామ్లో క్లారిటీ లేక ప్లస్ అక్కడ స్టాండర్డ్ కరెక్ట్గా మెయింటైన్ చేయక ఓవరాల్గా ఎవరైతే క్వాలిఫై అవుతున్నారో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళది కూడా ఒక ప్రాపర్ కౌంట్ మెయింటైన్ చేయక దీన్ని ఎలాగా క్రియేట్ చేశారంటే అసలు ఎఫ్ఎంజీ అంటేనే ఒక ఫోమో క్రియేట్ చేసేసి అబ్రాడ్ వెళ్ళొద్దు అనేది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఒక ఎఫ్ఎంజీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ అనే ఆయన వెళ్ళేది ఎగ్జామ్ రాసి వెళ్తున్నారు, వచ్చాక వీళ్ళు చెప్పిన కాలేజ్లో వీళ్ళు చెప్పిన కరికులంలో ఫాలో అయ్యి కోర్స్ కంప్లీట్ చేసి వచ్చాక ఎగ్జామ్ రాసి పాస్ అయిన తర్వాత కూడా ఒక డిస్క్రిమినేషన్ అనేది కంటిన్యూ అవుతుంది సార్. ప్రజెంట్ మీరు చూసుకుంటే ఆంధ్ర ఇష్యూ సార్, ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ జరుగుతున్నాయి. రీసెంట్లీ చూసాను, లైక్ స్ట్రైక్ చేస్తున్నారు. అవును సార్. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? మెయిన్ రీజన్ వచ్చేసి సార్ ఇంటర్న్షిప్ అనేది 1 year చేయాలి సార్. ఇంటర్న్షిప్, ఓకే. అంటే ఇంటర్న్షిప్ వీళ్ళు ఎప్పుడు ఎలిజిబుల్? ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాసిన తర్వాత 1 year ఇంటర్న్షిప్ చేయాలి సార్. ఓకే. సో అన్పెయిడ్ ఇంటర్న్షిప్ సార్. యాక్చువల్గా అయితే ఐఎంజీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పేమెంట్ ఇస్తున్నారు. ఇండియాలో చదివిన వాళ్ళకి ఆబ్వియస్ ఇంటర్న్షిప్లో దే సర్టైన్ అమౌంట్ స్టైపెండ్ లాగా పే చేస్తారు. బట్ అబ్రాడ్లో చదివి ఎఫ్ఎంజీ ఎగ్జామ్ క్లియర్ చేసి వచ్చిన వాళ్ళు ఇంటర్న్షిప్ చేస్తారు కానీ వాళ్ళకి పేమెంట్ ఏమి ఇవ్వట్లేదు సార్. సో దానివల్లనే ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సార్ వాళ్ళకు 2 years or 3 years చేయమని మెయిన్గా చెప్తున్నారు సార్. రీజన్ వచ్చేసి వాళ్ళు చెప్పడం ఏంటంటే 22 November 2023లో మనకు గైడ్లైన్ ఇచ్చింది సార్. ఎవరైతే ఎన్బి బోర్డు ఉందో వాళ్ళు అబ్రాడ్ నుంచి చేసిన వాళ్ళు యుక్రెయిన్ వార్ అండ్ ఫిలిప్పీన్స్లో కోవిడ్లో కొంతమంది ఆన్లైన్లో చదివారు, వాళ్ళకు మీరు కంపెన్సేషన్ సర్టిఫికేట్ అడగండి. అంటే ఎవరైతే అది కూడా 2nd, 3rd year వాళ్ళకి కాదు సార్, పెనల్టిమేట్లో ఫైనల్ ఇయర్లో ఏదైతే ఇప్పుడు ప్రీ క్లినికల్స్కి క్లినికల్స్కి మధ్యలో బ్రిడ్జ్ ఇయర్ ఉంటుందో ఆ ఇయర్ ఎవరైతే ఆన్లైన్ చేశారో వాళ్ళకు కొద్దిగా ప్రాక్టికల్ నాలెడ్జ్ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఆన్లైన్లో చేశారు. వాళ్ళకు 1 year ఏదైతే ఇంటర్న్షిప్ ఉందో అది మీరు 2 years చేసుకోవచ్చు అన్నట్టు చెప్పారు. కానీ ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ప్రజెంట్ ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఈ బ్యాచ్లో రారు. ప్లస్ ఆ కంట్రీస్ లేని వాళ్ళని కూడా ఇప్పుడు మెయిన్గా 600 మెడికోస్ అక్కడ స్ట్రైక్ చేస్తున్నారు సార్ ఆంధ్రప్రదేశ్లో. మెయిన్ రీజన్ ఇదే. వీళ్ళకి యాక్చువల్గా వేరే స్టేట్స్లో ఎక్కడా లేని ప్రాబ్లం, తెలంగాణలో 1 year ఉంది బట్ ఆంధ్రలో 2 years చేయండి అంటే మొత్తం ఇచ్చేటప్పుడు అలాట్మెంట్ ఇచ్చేటప్పుడు 1 year అని చెప్పి ఇచ్చారు. టెంపరీ రెసిడెన్సీ ఇచ్చేటప్పుడు వాళ్ళకు లైసెన్స్ అప్పుడు వాళ్ళు మీరు ఇంకో 1 year చేయాలి అని ముందే చెప్పేస్తే వాళ్ళు కూడా ఎన్ఓసి తీసుకొని ఇప్పుడు సార్ ప్రజెంట్ ఉన్న స్టూడెంట్స్ వేరే స్టేట్స్కి వెళ్తున్నారు. బట్ వాళ్ళు అక్కడ వెళ్ళలేక ఇక్కడ వీళ్ళకు రాక లైసెన్స్ టు ప్రాక్టీస్ ఏదైతే పర్మనెంట్ ఉంటుందో అది రాక వాళ్ళు ఇబ్బంది పడతారు. సో మీరంటూ ఈ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అనేది కొద్దిగా టఫ్, అంటే ఈ స్టాండర్డ్ కొద్దిగా హై స్టాండర్డ్స్లో ఇస్తున్నారు, ట్రాన్స్పరెన్సీ లేదు, అసలు ఎవరు రీకౌంటింగ్ అనేది కూడా నాకు తెలిసి ఉండకపోవచ్చు, ప్రీవియస్ క్వశ్చన్స్ లేవు. సో ఆబ్వియస్లీ అండ్ మీరు అన్నట్టు లైక్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ పాసింగ్ అనేది ఆ నంబర్స్ అనేదిలో కూడా రాంగ్ నంబర్స్ ఇచ్చేసరికి సో అది కాస్త ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అని అంటే లైక్ ఎఫ్ఎంజీ స్టూడెంట్ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత వీళ్ళు అంతగా పాస్ అవ్వరు. సో ఈ పాస్ అవ్వరు అనేసరికి వీళ్ళ దగ్గర వీళ్ళ స్టాండర్డ్స్ నాలెడ్జ్ అనేది కొద్దిగా తక్కువ. సో ఈ విధంగా వీళ్ళ మీద కొద్దిగా డిస్క్రిమినేషన్ అవుతుంది అన్నట్టు. అవును సార్. బట్ యాక్చువల్లీ ఐ థింక్ ట్రూ ఈస్ దే ఆర్ ఆల్సో లైక్ ఈక్వల్ క్యాపబుల్ ఆఫ్ లైక్ ఐఎంజీ ఇండియన్ స్టూడెంట్స్ లానే ఈక్వల్లీ క్యాపబుల్. దే కెన్ ఆల్సో లైక్ క్లియర్ ద ఎగ్జామ్, తర్వాత పీజీ చదవచ్చు, ప్రాక్టీస్లో ఫ్లరిష్ అవ్వచ్చు అని ఉంది. లైక్ రీసెంట్ 3-4 years చూసుకుంటే ఐఎన్ఐ సెట్ కానివ్వండి, ఇనీ సెట్ ఆర్ నీట్ పీజీ రాసే వాళ్ళలో సింగిల్ డిజిట్ ర్యాంకర్ హోల్డర్స్ కూడా చాలామంది ఎఫ్ఎంజీ క్యాండిడేట్స్ ఉన్నారు సార్. ఓకే, దట్స్ గుడ్ థింగ్. లైక్ టాప్ అంటే మీరు ఇప్పుడు చెప్తుంటే అర్థమవుతుంది లైక్ ఇలాంటి న్యూస్, ఇలాంటి ఎఫ్ఎంజీ క్లియర్ చేసిన వాళ్ళు దే షుడ్ కమ్ ఫార్వర్డ్, ఒక మీడియా ముందు కెమెరా ముందుకు వచ్చి దే షుడ్ హైలైట్ లైక్ దిస్ ఎఫ్ఎంజీ ఎవరికి తక్కువేం కాదు, దే ఆర్ నాట్ లెస్ టు ఎనీవన్. అవును సార్. దే కెన్ ఆల్సో స్కోర్ లైక్ టాప్ ర్యాంక్స్ ఇన్ ద పీజీ అని ఒకసారి హైలైట్ చేసుకుంటే చెప్తుంటే లైక్ చదివే వాళ్ళకు కూడా ఎఫ్ఎంజీ వెళ్ళే వాళ్ళకు కూడా ఒకటి ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది. అవును సార్. కానీ ఉన్నా లైక్ దే కెన్ డిసైడ్ కదా లైక్ వెళ్ళాలా వద్దా అనేది ఒకటి డెసిషన్ తీసుకోగలుగుతారు. లైక్ అప్ టు ద మార్క్ అవ్వట్లేదు సార్. ఇప్పుడు మెయిన్ కోచింగ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో
నీట్ పీజీకి ప్రిపేర్ అవ్వడానికి లైక్ ఎట్ ప్రజెంట్ అయితే మ్యారో గోల్డ్ స్టాండర్డ్ ఫర్ పీజీ. అలాంటి మ్యారో ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దాంట్లో ఫార్మా ఫ్యాకల్టీ కూడా ఫారిన్ నుంచి ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు. ఇప్పుడు ఎప్లాటర్లో తీసుకుంటే దాంట్లో కూడా ఎస్పీఎం ఫ్యాకల్టీ మ్యారోలో ఇంకా ఈ కోచింగ్ సెంటర్స్ లో కూడా ఎఫ్ఎంజీ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు సార్. అంటే ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టీచ్ చేసే ప్రొఫెసర్స్ ప్లేస్లో కూడా ఎఫ్ఎంజీస్ ఉన్నారు. మనం డ్యామ్స్లో చూసుకుంటే ఇంటర్వ్యూ ఉంటుంది సార్. సుమీర్ సెతి సార్ స్టూడెంట్ హూ క్లియర్డ్ ఎయిమ్స్ ఇన్ ఏ సెట్ విత్ 125 ర్యాంక్. దట్స్ గుడ్. సో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. లైక్ ల్యాక్ ఆఫ్ పబ్లిసిటీ మెయిన్గా చెప్పాలి అంటే ప్రతి సెక్టర్లో ఉన్నారు సార్. కార్పొరేట్ హాస్పిటల్స్ పెట్టుకున్నారు, ఇండిపెండెంట్ క్లినిక్స్ ఉన్నాయి, టాప్ సర్జన్స్. ఐ హావ్ సీన్ లైక్ యాజ్ ఎ హాస్పిటల్ ఓనర్ అవును సార్. I see so many duty doctors, DMOs, like who are like FMG students. They are not less than with any Indian MBBS students. They have that equal good knowledge. I'm totally satisfied with them. అట్లానేం లేదు. ఓకే. సో మీరు అన్నట్టు అంటే సి ఈ ఎగ్జామ్లో ట్రాన్స్పరెన్సీ లేదు, ఎగ్జామ్ కొద్దిగా టఫ్గా ఉంటుంది. అంటే చేయొచ్చు కదా, లైక్ అంత టఫ్గా కాకుండా కొద్దిగా ఈజీ పేపర్, ట్రాన్స్పరెన్సీ, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అందుబాటు చేయడం ఇలాంటి కొన్ని చేంజ్ చేయొచ్చు కదా, లైక్ ఇండియన్ గవర్నమెంట్ ఆర్ ఎన్ఎంసి. అంటే ఎందుకు చేంజ్ చేయట్లేదు? వాట్ ఈస్ దేర్ ఐడియా? మెయిన్గా సార్ వెన్ వీఆర్ ఎంకరేజింగ్ ఆర్ వెన్ ఎఫ్ఎంజీ ఎడ్యుకేషన్ అంటే ఇంత ఈజీగా కూడా ఇంత తక్కువ పేమెంట్లో డాక్టర్ అయిపోయి రావచ్చు అని తెలిసినప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో 1.5 పెట్టి ఎవరు సీట్ తీసుకోరు సార్. సో దే విల్ ఆప్ట్ ఫర్ ద తక్కువ అయిపోతుంది. ఇక్కడ సేమ్ థింగ్ ఇక్కడ 30 lakhs అవుతుంది, సేమ్ థింగ్ ఇక్కడ 1.5 crores అవుతుంది అంటే అబ్వియస్లీ ఎవ్రీవన్ ఈస్ గోయింగ్ టు చూస్ దిస్ 35 lakhs. అండ్ ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ ప్రైవేట్ కాలేజెస్ ఏదైతే ఉంటుందో అది లాబీ అనేది కంప్లీట్గా ఉంటుంది సార్. లాస్ట్లీ మనకు చూసుకుంటే ఇండియాలో కూడా మెనీ కాలేజెస్ ఉన్నాయి వేర్ దే ఆర్ లో స్టాండర్డ్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్. మీ అట్లనేం లేదు, లైక్ దేర్ ఆర్ మెడికల్ కాలేజెస్, private medical college in India where the education is not up to the mark. less standards ఉన్నాయి. అలానే అబ్రాడ్లో కూడా హై స్టాండర్డ్స్ ఉన్న మెడికల్ కాలేజ్ కూడా ఉన్నాయి నేను అన్నట్టు. సో రీసెంట్గా సార్ June 30కు ఒక సిబిఐది రైడ్ అయింది సార్ తెలంగాణలో, వరంగల్ ప్లస్ రీసెంట్లీ వైజాగ్. చూసా లైక్ సమ్ స్కామ్ ఇన్ ఎన్ఎంసి అని విన్నాను. అవును సార్. ఐ థింక్ ఆ న్యూస్లో ఇట్లా అనుకుంటా, లైక్ ఈ ఇన్స్పెక్షన్కి వెళ్ళే వాళ్ళు దే ఆర్ గివింగ్ ద పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు, మనీ తీసుకొని స్టాండర్డ్స్ ఫాలో అవ్వకపోయినా ఇస్తున్నారని. ఎప్పుడైతే వాళ్ళు విజిట్కి టైం వస్తున్నారో ఇన్స్పెక్షన్ టైంలో లేని ప్రొఫెసర్స్ని తీసుకొచ్చి అక్కడ రెంట్ పెట్టడం ఇలాంటి కాలేజెస్ కూడా ఉన్నాయి సార్. బట్ అబ్రాడ్లో ఇలాంటి థింగ్ నేను ఎక్కడా చూడలేదు సార్. ఐ వర్క్ ఫర్ మోర్ దెన్ 10 to 12 యూనివర్సిటీస్ అక్రాస్ 7 to 8 కంట్రీస్ మనం స్టూడెంట్ని రిక్రూట్ చేస్తాం. సో ఓవరాల్ మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ ఐ హ్యావ్ పర్సనలీ విజిటెడ్ and I have personally spoke with all the academic people. So their standard is completely different. వాళ్ళు చదివే మెథడ్ ఎలా ఉంటుందంటే సార్ ఎంటైర్ అబ్రాడ్లో పర్ క్లాస్ ప్రాక్టికల్ క్లాస్లో ఓన్లీ 14 to 16 స్టూడెంట్స్, అంటే 7 to 8 గర్ల్స్, 7 to 8 బాయ్స్. ఆ 14 స్టూడెంట్స్ 12 to 14 స్టూడెంట్సే ఒక క్లాస్ సార్. వేరాజ్ ఇన్ ఇండియా మీకు 150 స్టూడెంట్స్ ఒక హాల్లో ఉంటారు, ప్రొఫెసర్ ఎవరైతే చదివిస్తారో వాళ్ళ స్టూడెంట్ పేరు కూడా తెలియదు. బట్ ఇక్కడ ఎవరైతే ఉంటారో పర్టికులర్గా ప్రతి డిపార్ట్మెంట్ ఫస్ట్ ఇయర్ ఏదైతే గ్రూప్ స్టార్ట్ అవుతుందో ఫైనల్ ఇయర్ దాకా అదే గ్రూప్ ఉంటుంది. సో వాళ్ళు 19 సబ్జెక్ట్స్ ప్రతి ప్రాక్టికల్ క్లాస్కు ప్రతి ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో ఈ 14 members కండక్ట్ అవుతుంది సార్. సో 1-to-1 ఏదైతే ఉంటుందో ఇంటరాక్షన్ అనేది కంప్లీట్గా ఉంటుంది. ఏదైతే స్టూడెంట్కి అక్కడ 100% అటెండెన్స్ అనేది ఒక పెద్ద రూల్ సార్ అన్ని కంట్రీస్లో. ఇక్కడ మన ఇండియాలో అది లేదు సార్. బట్ అబ్రాడ్లో మీకు ఒకవేళ సమ్ అన్ఫార్చునేట్గా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఇంకేదన్నా ప్రొఫెసర్ విల్ టేక్ సమ్ ఎక్స్ట్రా క్లాసెస్ అండ్ ప్రొఫెసర్ విల్ ఆ సబ్జెక్ట్ పర్టికులర్ టాపిక్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మళ్ళీ ఎగ్జామ్ పెడతారు సార్, ఈవెన్ ఫర్ ఇండివిజువల్ యాజ్ వెల్. సో అక్కడ ఇప్పుడు ఇండియన్ డాక్టర్సే ఇలా ప్రజెంట్ ఎలాగా చూపిస్తున్నారంటే సార్ ఓన్లీ ఇండియా డాక్టర్సే, వేరే మొత్తం హై స్టాండర్డ్ డాక్టర్స్ వేరే కంట్రీస్లో అసలు స్టాండర్డే లేనట్టు. ఇప్పుడు మీరు రష్యాలో చూసుకుంటే సార్ స్పుట్నిక్ వి వ్యాక్సిన్, ఇండియాకి ఎప్పుడైతే మన కోవాక్సిన్ వచ్చిందో వాళ్ళు కూడా స్పుట్నిక్ వి అప్పుడే పెట్టేశారు సార్. ప్లస్ 60+ కంట్రీస్ ఆ వ్యాక్సిన్ని గ్లోబల్గా యాక్సెప్ట్ చేశాయి. మోర్ దెన్ 40% ఆఫ్ ఎర్త్ అంటే మనకు
3 to 4 బిలియన్ పీపుల్ మనకు ఆ వ్యాక్సిన్ తీసుకున్నారు. సో రష్యన్ ఎడ్యుకేషన్ కానివ్వండి, సిఐఎస్ కంట్రీస్ మెయిన్గా స్టాండర్డ్ అనేది ఈక్వల్గా ఉంది. బట్ ఇక్కడ పోర్ట్రే చేసేది ఎప్పుడైతే ప్రైవేట్ కాలేజెస్ వచ్చి ఇన్వాల్వ్ అవుతున్నాయో, లాబీలో ఇలాగా కరప్షన్ అవుతుందో అప్పుడు ట్రాన్స్పరెన్సీ అనేది మిస్ అవుతుంది. ఎగ్జామ్స్లో అనేది కూడా పార్షియాలిటీ చూపిస్తున్నారు. బయటికి వచ్చిన తర్వాత నెగటివ్ మార్కెటింగ్ అంటే ఏదైతే మీరు అనే దాన్ని బట్టి చూస్తుంటే మీరేమన్నా అంటే లైక్ ఈ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ అనేది కావాలనే ఇంటెన్షనల్లీ దేర్ ఈస్ గోయింగ్ సంథింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అనేది కొద్దిగా ఉంది, అలా టాక్ ఉంది సొసైటీలో. లైక్ అదే మీరు యాజ్ ఏ ఎఫ్ఎంజీ స్టూడెంట్స్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఏంటి అని అంటే ఇవి డైరెక్ట్ ఇన్సిడెంట్స్ సార్. ఎప్పుడైతే సేమ్ బోర్డ్ కండక్ట్ చేస్తుందో వీళ్ళకు 0% పైన కూడా మీరు అంటే క్వాలిఫై కానీ ఎంబీబీఎస్ స్టూడెంట్కు పీజీ సీట్ ఇస్తున్నారు మీరు పేమెంట్ ఒకవేళ చేసేస్తే. ఇక్కడ ఒక ఇండియన్ స్టూడెంట్ వీళ్ళు నీట్ క్వాలిఫై అయ్యారు, వీళ్ళు నీట్ క్వాలిఫై అయ్యారు, వాళ్ళు ఎంబీబీఎస్ చేశారు, వీళ్ళు బట్ వీళ్ళకి ఒక ఎగ్జామ్ పెట్టారు. ఆ ఎగ్జామ్లో ట్రాన్స్పరెన్సీ లేదు, ప్లస్ ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత కూడా ఈక్వల్ స్టైఫండ్ ఇవ్వట్లేదు. సో ఈ ఎంటైర్ సిరీస్ చూస్తే అది ఎవరైనా ఒక ఐడియా కొద్దిగా డౌట్ పడుతూ ఉంటుంది. అవును సార్. సో సరే, ఒకసారి మనం అక్కడ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుందాము. సో వన్స్ అక్కడ వెళ్తారు మీరు అన్నట్టు 12 to 14 స్టూడెంట్సే వన్ మోర్ లైక్ హూ ఎవరు ఎక్కువ చూస్ చేసుకుంటారు, లైక్ మెన్ ఆర్ ఉమెన్? సార్ మెయిన్గా ఎంబీబీఎస్ అబ్రాడ్ ఏదైతే ఈ సిఎస్ వెళ్ళే వాళ్ళలో ఎక్కువ ప్రయారిటీ గర్ల్స్ ఉంటారు సార్. మేము చేసిన అడ్మిషన్స్లో గర్ల్సే ఎక్కువ, గర్ల్స్లే ఎక్కువ, గర్ల్స్ దే ఆర్ చూసింగ్ ధైర్యంగా వెళ్ళి వేరే కంట్రీస్ లో కూడా చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్. సో పేరెంట్స్ ఆర్ ఆల్సో యాక్సెప్టింగ్. అవును సార్. మెయిన్ థింగ్ సార్ ట్రాన్స్పోర్టేషన్. ఇప్పుడు ఫ్లైట్ అనేది 3 అవర్స్లో ఉంది సార్. మనం డైరెక్ట్ ఫ్లైట్ 3 అవర్స్లో ఆ కంట్రీ రీచ్ అయిపోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఢిల్లీ నుంచి మేము ఢిల్లీలో ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది సార్. అన్ని స్టేట్స్ నుంచి తమిళనాడు, గుజరాత్, తెలంగాణ, ఆంధ్ర అందరూ వెస్ట్ బెంగాల్ స్టూడెంట్స్ అంతా మేము ఎప్పుడైతే బ్యాచ్ తీసుకెళ్తామో మల్టిపుల్ ఆఫీసెస్ మాకు ఉన్నాయి సార్. సో వాళ్ళందరూ ఢిల్లీకి రీచ్ అవుతారు. ఢిల్లీ నుంచి స్టూడెంట్ 3 అవర్స్లో యూనివర్సిటీ రీచ్ అయిపోతారు. అండ్ ద సేమ్ టైం పేరెంట్ రావడానికి 2 hours 10 minutes సార్. ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ అంటే ఎక్కువ దూరం లేదు సార్ ఆ కంట్రీ అనేది. అది మెయిన్ ఫ్యాక్టర్. రెండోది రష్యా అనేది ఉమెన్ డామినేటింగ్ కంట్రీ సార్. అంటే అక్కడ మెయిన్గా ఫీమేల్ పాపులేషన్ అనేది స్లైట్గా ఎక్కువ ఉంటుంది. ప్లస్ అక్కడ పైలట్స్, టీచర్స్, టాక్సీ డ్రైవర్స్, హెయిర్ కట్, ఎవ్రీథింగ్ మనకు విమెన్ అక్కడ కనిపిస్తారు. అంటే అక్కడ ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ అనేది ఉండదు. మీరు చూసుకున్న ఒక రేషియో అనేది అంటే సెక్సువల్ అసాల్ట్మెంట్ కానివ్వండి, క్రైమ్ కానివ్వండి ఈ కంట్రీస్లో తక్కువ ఉంటుంది ఉమెన్ పైన. ఎందుకంటే ఉమెన్ అనే డామినేటింగ్ కంట్రీ సార్. అంటే ఉమెన్ పాపులేషన్ ఎక్కువ ఉంది. సో కంపారిజన్ విత్ ఇండియా అక్కడ స్టూడెంట్స్ సేఫ్, ఉమెన్ ఆర్ సేఫ్ ఇన్ దోస్ కంట్రీస్. సో సేఫ్, ఎందుకంటే ఇది ఒకటి ఇంపార్టెంట్ థింగ్. అంటే ఎవరైనా వేరే కంట్రీకి పంపించే ముందు ఒకటికి చూసుకుంటారు ఇదంతా, లైక్ హౌ సేఫ్టీ ఇస్ దట్ కంట్రీ అనేది. సో వెళ్తారు అక్కడ కూడా సేమ్ ఇలానే మనకి ఇక్కడ ఉన్నట్టే సబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ బయోకెమిస్ట్రీ, అనాటమీ, ఫిజియాలజీ, పాథాలజీ. కమింగ్ టు ద 3rd and 4th years లైక్ ఈఎన్టీ, ఆఫ్థాల్, జనరల్ మెడిసిన్ సేమ్ ఉంటుంది. దట్ బుక్స్ ఆల్సో స్టాండర్డ్ ఆఫ్ బుక్స్ కూడా సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్ మనకు ఇక్కడ రీజనల్ అనాటమీ టీచ్ చేస్తారు సార్ ఫస్ట్ ఇయర్లో. అంటే అప్పర్ లింబ్, థొరాక్స్, లోవర్ లింబ్. ఎప్పుడైతే ఆ టాపిక్ వస్తుందో దాని లోపల బ్లడ్ సప్లై, బోన్స్, మజిల్స్ ఎవ్రీథింగ్ అక్కడనే చదువుతారు. కానీ అబ్రాడ్లో ఏముంటుంది సార్, మెయిన్గా వాళ్ళు గ్రేస్ అనాటమీ కొద్దిగా ఫాలో అయ్యి సిస్టమిక్ అనాటమీ చదువుతారు సార్. ముందు స్కెలెటల్ సిస్టమ్, తర్వాత న్యూరో సిస్టమ్, లైక్ సిస్టమ్ బై సిస్టమ్ వాళ్ళు చదువుకుంటూ వెళ్తారు. సో ఇంకా క్లారిటీ ఉంటుంది సార్. వాడు నెటర్స్ అట్లాస్ మన వాళ్ళు ఇక్కడ తక్కువ వచ్చు, అక్కడ ఇంకా ఎక్కువ వచ్చు. అవును సార్. అక్కడ గ్రేస్ అనాటమీ ఫాలో అవుతూ ఇక్కడ బీటీ చౌరాసియా ఫాలో అవుతారు. ఎండ్ ఆఫ్ ద డే సేమ్ స్టాండర్డ్ అనేది ఉంటుంది సార్. ఎక్కడ కూడా స్టాండర్డ్లో వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు. క్లాసెస్ ఒకవేళ మిస్ అయినా మళ్ళీ క్లాసెస్ పెడతారు. ఫెయిల్ అయిన వాళ్ళకు లైక్ అక్కడ ఫెయిల్ సిస్టమ్ అనేది చాలా తక్కువ ఉంది సార్. వెన్ ఏ స్టూడెంట్ ఈస్ గోయింగ్ టు క్లాస్ అటెండింగ్ 100%, ఇఫ్ స్టూడెంట్ ఈస్ ఫెయిలింగ్ దెన్ ఇట్ ఈస్ మిస్టేక్ ఆఫ్ టీచర్ అని అక్కడ ఫాలో అవుతారు సార్. సో ఎండ్ ఆఫ్ ద డే అక్కడ పర్సంటేజ్ ఆఫ్ ఫెయిల్ అనేది తక్కువ ఉంది. బట్ ఇక్కడ అది ఎలా పోర్ట్రే అవుతుంది అంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఏది ఉండదు, స్టాండర్డ్ వచ్చేస్తున్నారు, ఎగ్జామ్ రాసేస్తున్నారు. అంటే మీరు అన్నట్టే అదొక మైండ్లో ఉంది, లైక్ ఇండియన్స్ వాళ్ళకు. అంటే ఫారిన్కి వెళ్ళి చదివే వాళ్ళు జస్ట్ అంటే ఇన్ఫ్యాక్ట్ మనీ ఎక్కువై దే వాంట్ టు ఎంజాయ్ ఇన్ అదర్ కంట్రీ,
అండ్ అక్కడ ఏంటంటే లైక్ క్లాసెస్కి వెళ్ళారు, స్టాండర్డ్స్ తక్కువ, ప్రాక్టికల్స్ ఏం ఎక్స్పోజర్ ఉండదు అని అనుకుంటున్నారు. నిజంగానే అనుకునే వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత దే ఆర్ నాట్ లుకింగ్ దెమ్ అప్ టు ద మార్క్. ఓకే, బట్ అలా ఏం లేదు సార్. ఒక క్లాస్ తీసుకున్నప్పుడు ఒక 100 స్టూడెంట్స్ ఉన్నప్పుడు 10 మెంబర్స్ ఒక సెట్ ఆఫ్ మైండ్ సెట్తో ఉంటారు, ఇంకో 10 మెంబర్స్ ఒక సెట్ ఆఫ్ మైండ్ సెట్తో ఉంటారు, మిగతా మెజారిటీ ఒక సెట్ ఆఫ్ మైండ్ సెట్తో ఉంటారు సార్. వాళ్ళని మనము ఏం చేయలేము సార్. అది ప్రతి క్లాస్లో ఉంటారు, ప్రతి దగ్గర ఉంటారు. సో కొంతమంది చదవడానికి జాయిన్ అవుతారు, కొంతమంది మిడిల్లో డిస్టర్బ్ అవుతారు, కొంతమంది ఎలాగ ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు ఎఫ్ఎంజీ అబ్రాడ్ ఎవరైతే ఎంబీబీఎస్ కోసం చూస్ చేసుకుంటున్నారో వాళ్ళు సెట్ ఆఫ్ ఓన్లీ పీపుల్ హూ ఆర్ క్వాలిఫైడ్. ఇక్కడ ఒక ఫిల్టర్ పెట్టేశారు సార్. ఎవరైతే టైం పాస్ ఉంటారో వాళ్ళు ఇక్కడ ఉండరు. ఇప్పుడు మనం 24 lakhs ఓన్లీ 12 lakhs పాస్ అయ్యారంటే ఈ 12 lakhs టైం పాస్ క్యాండిడేట్స్ ఇక్కడనే ఫిల్టర్ అయిపోయారు. ఈ మెయిన్ ఎవరైతే పాస్ అవుతున్నారు, క్వాలిఫై అవుతున్నారు, అంటే అదే అంటున్నా మీకు, ఆ స్టాండర్డ్ ఉన్న వాళ్ళే అబ్రాడ్. ఇక్కడ మనం ఒక పాయింట్ దీన్ని ఎలా ఆలోచించవచ్చు అని అంటే, ఇప్పుడు ఇండియాలో నీట్ క్వాలిఫై అవ్వని వాళ్ళు సరే ఇంట్రెస్ట్ లేదు అయిపోయింది. అవును, క్వాలిఫై అయిన వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే ఎంబీబీఎస్ చదవడానికి, సో అంత కానీ సో అఫోర్డబిలిటీ లేని వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే, సో అట్లీస్ట్ నేను ఇండియాలో చదవకపోయినా మేము ఫారిన్ నుండన్నా అబ్రాడ్లో అన్న చదువుకొని వచ్చి తర్వాత యాజ్ అ డాక్టర్గా ఎస్టాబ్లిష్ అవుదామని అది ఎంత ఇంట్రెస్ట్ ఉంటే తప్ప అంత వెళ్ళాడు పేరెంట్స్కి ఇండియా నుండి అంత దూరం వెళ్ళడము. ఎండ్ ఆఫ్ ద డే క్లైమేట్ ఈజ్ ఎ ఛాలెంజ్, ఎగ్జాక్ట్లీ, లాంగ్వేజ్ ఈజ్ ఎ ఛాలెంజ్, ఫుడ్ ఈజ్ ఎ ఛాలెంజ్, ట్రావెల్ ఈజ్ ఎ ఛాలెంజ్. అంటే ఆ 16 to 18 years స్టూడెంట్కు ఇంటి నుంచి బయటికి వెళ్దాం అంటేనే ఆ హోమ్ సిక్ ఫీలింగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, బట్ వాళ్ళు అంత దూరం ఇదంతా ఎఫ్ఎంజీ స్టూడెంట్స్ మైట్ బి లైక్ మెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటారు సార్. ఎందుకంటే వాళ్ళు ఏ బంచ్ ఆఫ్ సాక్రిఫైసెస్ ఆల్రెడీ చేశారు సార్. మార్నింగ్ బయట టెంపరేచర్ కొన్నిసార్లు 3 months స్నోఫాల్ ఉంటుంది సార్ ఆల్ సిఎస్ కంట్రీస్, రష్యన్ కంట్రీస్లో. అప్పుడు టెంపరేచర్ 0 ఉండొచ్చు, -5 ఉండొచ్చు, -10 ఉండొచ్చు. క్లాస్ అనేది 8:30కి కంపల్సరీ స్టార్ట్ అవుతుంది సార్ ప్రతి కంట్రీలో. సో వీళ్ళు రీచ్ అవ్వాలి అంటే వీళ్ళ బ్రేక్ఫాస్ట్ వీళ్ళు ఎవరైతే హాస్టల్లో ఉంటారో వాళ్ళకు మనం అక్కడ ప్రొవైడ్ చేస్తాం. సీనియర్ స్టూడెంట్స్ కొంతమంది ఆఫ్టర్ 4th year 5th year వాళ్ళు ఫ్లాట్స్లో ఉంటారు సార్, అపార్ట్మెంట్స్లో. వాళ్ళు మార్నింగ్ లేవాలి, వాళ్ళు కుక్ చేసుకోవాలి, క్లాసెస్ అటెండ్ చేసుకోవాలి, లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి, ప్లస్ అన్ని క్లాసెస్ అటెండ్ అవ్వాలి. ఇక్కడ ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది సార్. అంటే ఎఫ్ఎంజీకు ఫస్ట్ ఇయర్ నుంచే స్టూడెంట్ ప్రిపేర్ అవుతుంటారు సార్. ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఎఫ్ఎంజీ క్లియర్ చేస్తారో వాళ్ళు పీజీ 100% చేస్తారు సార్. సో ఏదో ఒక బ్రాంచ్ తీసుకొని మ్యాక్సిమం ఎట్ ప్రజెంట్ టాపర్స్లో ఉన్నారు, ప్లస్ పీజీ కూడా చేస్తారు. సో వాళ్ళు ఇవన్నీ బంచ్ ఆఫ్ సాక్రిఫైసెస్ చేస్తూ ఆ వెదర్ని, ఆ లాంగ్వేజ్ని, ఇన్ని బ్యారియర్స్ పెట్టుకొని వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఎగ్జామ్ పాస్ అవుతున్నారు సార్. ఎగ్జామ్ అనేది ఉండొద్దు, సేమ్ స్టాండర్డ్స్ ఉండి వెళ్తున్నారు, బట్ ఎగ్జామ్ పెట్టినా సరే పాస్ అయినా కూడా అయిన వాళ్ళకు కూడా ఇక్కడ స్టైఫండ్ ఇవ్వకపోవడం. తెలంగాణలో కూడా ఇప్పుడు ఫస్ట్ టైం 5,000 ఇచ్చి ఇప్పుడు మళ్ళీ ఇవ్వట్లేదు సార్. సో వాళ్ళు రోడ్ పైనకి వచ్చి ఒక మెడికల్ స్టూడెంట్ అనే లేట్ 20sలో ఉంటారు సార్, ప్రతి ఒక్క 23, 25, 28. ఇప్పుడు ఈ ఏజ్లో కూడా మనీ ఎర్న్ చేయట్లేదు అంటే ఫ్యామిలీ కూడా వాళ్ళని డిఫరెంట్గా చూస్తారు. అంటే సొసైటీ ఎలాగో ఒక డిస్క్రిమినేషన్ చూపిస్తుంది ఆల్రెడీ. ఈ డిస్క్రిమినేషన్ కాకుండా ఫ్యామిలీలో కూడా ఇంకా ఎప్పుడు వస్తుంది మీ శాలరీ, ఇంకా ఎప్పుడు మీరు ఎర్న్ చేస్తారు అని మెంటల్ ప్రెషర్ అనేది స్టూడెంట్స్ పైన ఎక్కువ అయిపోతుంది సార్ ఈ మధ్యలో. సో మీరు అన్నట్టు లైక్ కమింగ్ టు ద పాయింట్, లైక్ ఫుడ్ అన్నారు, అకామిడేషన్, క్లైమేట్, వెదర్. ఈ ఫుడ్ మీరు అన్నట్టు లైక్ గ్రూప్ ఆఫ్ వాళ్ళు ఉంటే మనకి ఏమైనా చెఫ్ పెట్టడం లాంటివి చేస్తున్నారు. లైక్ మీరు అన్న కొంతమంది సీనియర్స్, కొంతమంది ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు కుక్ చేసుకుంటా అన్నారు. లైక్ కుకింగ్ అంటే ఫుడ్ ఎట్లా అదంతా రా మెటీరియల్ అంటే మన ఇండియన్ ఫుడ్డే తెలుగు వాళ్ళే అనుకోండి, మన తెలుగు ఫుడ్డే అక్కడ అవైలబుల్లో ఉంటుందా లేకపోతే డిఫరెంట్? మెయిన్గా ఈ అన్ని కంట్రీస్లో రైస్ అనేది అవైలబుల్ ఉంటుంది. రైస్ ఉంటుంది, ఈ ఫ్లోర్ ఉంటుంది, ఆటా. సో వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. వెజిటేబుల్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్ అన్ని కంట్రీస్ దొరుకుతాయి. సో ఐటమ్స్ ఏదైతే స్పైసెస్ ఇక్కడ మెయిన్గా క్యారీ చేస్తారు సార్ కొంతమంది స్టూడెంట్స్ వెళ్ళేటప్పుడు. సో ఆ స్పైసెస్ మెయిన్గా అక్కడ దొరకవు, మిగతా అన్ని ఫుడ్ ఐటమ్స్ అక్కడ దొరుకుతాయి. మేము ఏవైతే యూనివర్సిటీ సజెస్ట్ చేస్తామో టాప్ గవర్నమెంట్ యూనివర్సిటీ సజెస్ట్ చేస్తాం సార్. సో మీరు వన్ ఆఫ్ ద మెయిన్ క్వశ్చన్ నేను ఎప్పటి నుండి అడుగుదాం అనుకుంటున్నా, లైక్ మీరు అబ్రాడ్లో చేసే కాలేజెస్ పంపిస్తుంటారు కదా, ఆర్ ద గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఆర్ బోత్?
మెయిన్గా మేము ఫస్ట్ ప్రయారిటీ ఎవరైతే స్టూడెంట్స్ నీట్ రాయంగానే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది సార్ మేము అబ్రాడ్ వెళ్ళాలి అని. ఆ అందరు స్టూడెంట్స్కు టాప్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ 85 years old, 100 year old, 150 year old, రష్యాలో కొన్ని 200 year old కాలేజెస్ కూడా ఉన్నాయి సార్. సో దాంట్లో మనం అప్లై చేస్తాం సార్. ఎప్పుడైతే అక్కడ 150 సీట్స్ ఫుల్ అయిపోయి ప్రైవేట్ కూడా మేము చేస్తాము. బట్ ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ కౌన్సిలింగ్ 1 కౌన్సిలింగ్ 2 అయిపోయిన తర్వాత వస్తారు సార్. వాళ్ళ దగ్గర గవర్నమెంట్ ఆప్షన్ ఉండదు. అలాంటి స్టూడెంట్స్ ప్రైవేట్ మనం అది కూడా ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ నుంచి గ్రాడ్యుయేట్ అయిపోయి అక్కడ ప్రాపర్ స్టాండర్డ్ ఉన్న కాలేజెస్లోనే చేస్తాం సార్. సో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ జస్ట్ లైక్ గవర్నమెంట్. మన దగ్గర ఒక గవర్నమెంట్ మీరు అంటున్నారు లైక్ 85 years, 100 years, 200 years వాళ్ళ కంట్రీలో గవర్నమెంట్. అవును సార్. సో జస్ట్ లైక్ ఉస్మానియా, గాంధీ ఇక్కడ కూడా మనది ఎట్లానో ఈ 70 years old అరౌండ్ 100 years సేమ్ మళ్ళీ. సో ఆబ్వియస్లీ అంటే దాని ప్రకారం మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే స్టాండర్డ్స్ ఏం అంత తక్కువేం ఉండవు. గవర్నమెంట్ అనగా లైక్ దట్ ప్రాక్టికల్స్ కానీ ఆ పేషెంట్ లోడ్ కానీ ఐ థింక్ ఇట్స్ చాలామందికి ఇట్స్ అండ్ ఐ ఓపెనింగ్. అందరూ లైక్ ఎఫ్ఎంజీ అక్కడ వెళ్ళిందంటే ఏదో సబ్ స్టాండర్డ్ కాలేజెస్లలో చదువుతారు ఏం ఉండదు అని అనుకుంటున్నారు. కానీ ఈ పోడ్కాస్ట్ ద్వారా చాలామందికి ఒక క్లారిటీ వస్తుంది. అవును సార్, ఐ హోప్ సో. మెయిన్గా సార్ వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్ అని వెబ్సైట్ ఉంటుంది సార్. మేము WHO లిస్టెడ్ యూనివర్సిటీస్ దాంట్లో మీరు వెళ్తే మీకు క్లియర్గా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది సార్. ఒక యూనివర్సిటీ అనేది ఎప్పుడు ఫామ్ అయింది, దాంట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎన్ని బ్యాచెస్ ఆల్రెడీ అక్కడ పాస్ అవుట్ అయ్యాయి, ప్లస్ కొన్ని యూనివర్సిటీస్ మేము ఏదైతే పంపిస్తామో దానికి ECFMG అప్రూవ్స్ ఉంటాయి సార్. అంటే ఆ USMLE బోర్డు ఏదైతే ఉంటుందో అది చెక్ చేసి ఆ స్టాండర్డ్ ఉందా లేదా అప్పుడు అది లిస్టింగ్ అనేది ఇస్తుంది. సో మీరు కూడా అంటే బిఫోర్ సెండింగ్ ఎనీ స్టూడెంట్ టు దట్ పర్టికులర్ కంట్రీ ఆర్ మెడికల్ కాలేజ్ దట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంతా చేస్తారు. చేసి అది ట్రూగా అంటే ఆబ్వియస్లీ లైక్ యాజ్ అ కన్సల్టెన్సీ సర్వీస్గా నో స్టూడెంట్ షుడ్ బి గెట్ చీటెడ్. ఎస్ సార్, అందరికీ కరెక్ట్ సర్వీస్ ఇవ్వాలనే ఉంటుంది. బట్ స్టిల్ కొన్ని స్టోరీస్ చూస్తూ ఉంటాము లైక్ అక్కడ వెళ్ళాక తెలుస్తుంది అదంత స్టాండర్డ్స్గా లేవని, అనుకున్నంత లేవు అని. సో ఇలాంటి వాటిని లైక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దు అని అంటే మీరు యాజ్ ఎ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రొవైడర్గా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు యాజ్ ఏ స్టూడెంట్కి? అంటే వెళ్దాం అనుకునే వాళ్ళకి ఎలా చూస్ చేసుకోవాలి ఒక కంట్రీని, ఒక మెడికల్ కాలేజ్ని? సార్ మనకు కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి సార్, సెట్ ఆఫ్ గైడ్లైన్స్. ఇప్పుడు NMC కొన్ని కంట్రీస్ని బ్యాన్ చేసేసింది. బ్యాన్ ఇన్ ద సెన్స్ ఇండైరెక్ట్లీ ఆ యూనివర్సిటీ నుంచి ఆ కంట్రీస్ నుంచి మీరు MBBS చేస్తే ఇండియాలో అప్రూవ్ లేదు. మెయిన్గా సార్ 2019లో ఎప్పుడైతే NMC ఫామ్ అయిందో 2020లో దాని ఫంక్షనింగ్ స్టార్ట్ అయిపోయి 2021లో గెజిట్ తీసుకొచ్చింది. ఆ గెజిట్లో క్లియర్గా మెన్షన్ ఏం చేసిందంటే క్లాస్ 4 చూసుకుంటే 41, 42, 43, 44 అండ్ 4B అని ఇచ్చేసింది. సో 41Aలో ఏముందంటే మీరు ఏదైతే యూనివర్సిటీ చూస్ చేసుకుంటున్నారో అది 54 months MBBS ఉండాలి. ఓకే. సెకండ్ పాయింట్ వచ్చేసి 12 months ఇంటర్న్షిప్ ఉండాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్ ఉండాలి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి అక్కడ మీకు రైట్ టు ప్రాక్టీస్ రిజిస్ట్రేషన్ ఇండియాలో ఎలాగైతే రిజిస్టర్ ఇస్తామో మనము పర్మనెంట్ అలాగా మీకు ఎవరైతే ఇస్తున్నారో ఆ కంట్రీస్ ఆ యూనివర్సిటీసే మనకు ఇండియాలో యాక్సెప్టబుల్. అంటే అక్కడ ఆల్రెడీ డాక్టర్ లాగా రిజిస్టర్ అయ్యి ఇక్కడికి వస్తున్నాడు సార్. FMG అనే వాళ్ళు ఇప్పుడు అప్కమింగ్ FMG అనే వాళ్ళు అక్కడ 1 year ఇంటర్న్షిప్ కూడా చేస్తారు, హాస్పిటల్ ఎక్స్పోజర్ చేస్తారు సార్ కంపల్సరీ. అక్కడ చేసిన తర్వాత ఇక్కడికి వస్తున్నాడు సార్. అంటే కొంతమంది ఇంకా అనుకునేది ఏంటి అని అంటే లైక్ అక్కడ అంటే హాస్పిటల్ ఇంటర్న్షిప్లో ఈ మన ఇండియన్ స్టూడెంట్స్ని వాళ్ళ పేషెంట్ని టచ్ చేయనియరు, వాళ్ళ మీద ప్రాక్టీస్ అంతగా చెయ్యనియరు అని ఉంది. అది ఎంతవరకు నిజం? అట్లా ఏమన్నా ఉందా లేకపోతే? సార్ మనకు సేమ్ పాయింట్ నేను చెప్పింది, యూరోపియన్ క్రెడిట్ సిస్టమ్ ఫాలో అయ్యేటప్పుడు 3rd year నుంచి క్లినికల్ రొటేషన్స్ అనేది స్టార్ట్ అవుతుంది సార్. ఎంటైర్ US కరికులంలో కానివ్వండి, ఈ యూరోప్ యూనివర్సిటీలో కానివ్వండి, యూరోపియన్ క్రెడిట్ సిస్టంలో. సో 3rd year నుంచే క్లినికల్స్ ఉంటాయి,
డిపార్ట్మెంట్స్ ఉంటాయి. డిపార్ట్మెంట్లో వాళ్ళకు వార్డ్స్‌లో తీసుకెళ్తారు. సేమ్ లైక్ మనం ఇక్కడ ఇండియాలో పేషెంట్ ఎలాగైతే ఎగ్జామినేషన్, కేస్ ప్రెజెంటేషన్స్ ఇవన్నీ అన్నీ ఇండియాలోగానే. సార్ ఆస్కల్టేషన్ కానివ్వండి, పర్కషన్ పర్కషన్ ఎవ్రీథింగ్ అన్ని ప్రాక్టికల్ థింగ్స్ అనేవి అక్కడ జరుగుతాయి సార్. ఒక జరుగుతుంటాయి. బేసిక్ మెడికల్ స్టూడెంట్‌కి ఏదైతే నేర్పియాలో వాళ్ళు కంప్లీట్‌గా నేర్పించి నేర్పించి వాళ్ళు క్యాన్యులా చేయడం, బ్రైల్స్ ట్యూబ్ యూజ్ చేయడం ప్రతీదీ వాళ్ళు చేసే పంపిస్తారు సార్. వాళ్ళు అక్కడ రిజిస్టర్ ఇస్తున్నారంటే ఎండ్ ఆఫ్ ద డే రైట్ టు ప్రాక్టీస్ ఇస్తున్నారు అన్నట్టు. సో వాళ్ళు అక్కడ కూడా మీరు సెటిల్ అవ్వచ్చు, ఇండియాకి కూడా రావచ్చు. ఈ రూల్‌లో కొన్ని కంట్రీస్ మాత్రం లైక్ మీరు ఇప్పుడు అడిగిన క్వెషన్ ఏ కంట్రీ చూస్ చేసుకోవాలి, ఏ కంట్రీ చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఫిలిప్పైన్స్ అనేది ఉంది సార్. వాళ్ళు రైట్ టు ప్రాక్టీస్ మేము ఇవ్వము. మా దగ్గర ఎవరైతే మా లోకల్ పాపులేషన్ ఉన్నారో, డాక్టర్స్ ఉన్నారో వాళ్ళకు కాంపిటీటర్స్ అయిపోతారు డైరెక్ట్‌గా. ఇక్కడ లోకల్‌కు ఇంటర్నేషనల్ కాంపిటీటర్స్. సో ఇండియన్ డాక్టర్స్‌కి సో వాళ్ళ ఎంటైర్ ఎకానమీకి మనకు ప్రాబ్లమ్ అవుతుంది సార్. ఒక 100 స్టూడెంట్స్ ఆర్ 200 డాక్టర్స్ అక్కడనే సెటిల్ అయిపోతే సో వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి ఆ వర్క్ డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. సో క్లియర్‌గా ఇప్పుడు చైనా మేము అవాయిడ్ చేస్తున్నాం సార్. వద్దు అని చెప్తున్నాం ఆఫ్టర్ కోవిడ్. తర్వాత వచ్చేసి ఫిలిప్పీన్స్ ఈ ఎన్ఎంసీ నార్మ్స్ ఏదైతే నేను చెప్పానో సెట్ ఆఫ్ గైడ్లైన్స్ ఫాలో అవ్వట్లేదు. అవ్వట్లేదు. ఉక్రెయిన్ వార్ నడుస్తుంది. సో సమ్ పార్ట్ ఆఫ్ రష్యా కొన్ని కాలేజెస్ విచ్ ఆర్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ వార్ మేము అవి అవాయిడ్ చేస్తున్నాం. సో ఈ కాలేజెస్ ఎవరైతే చూస్ చేసుకుంటారో ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ గోయింగ్ టు గెట్ చీట్ సార్. వాళ్ళకు లాస్ అనేది అవుతుంది. ఇవి వదిలేయాలి. రెండోది సార్ మనం అక్కడ చూస్ చేసుకున్న యూనివర్సిటీస్ హిస్టరీ చూసుకోవాలి సార్. ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ఉంది, అక్కడ నుంచి ఇండియన్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారా, ఈ ఎఫ్ఎంజీది రిజల్ట్ గైడ్ రిలీజ్ చేస్తారు సార్. మీరు ఇప్పుడు మనం ఇప్పుడు సజెస్ట్ చేస్తుంది జార్జియా లోపల యూరోపియన్ యూనివర్సిటీ. దీని పాసింగ్ పర్సంటేజ్ 60 to 70% ఉంది సార్. సో నంబర్ ఆఫ్ ఎఫ్ఎంజీ స్టూడెంట్స్ ఎంతమంది ఈ యూనివర్సిటీ నుంచి ఇచ్చారు, దాంట్లో ఎంతమంది పాస్ అయ్యారు అనే రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తారు సార్. ఆ రిజల్ట్ మనం చెక్ చేసుకుంటే ఈజీగా క్లారిటీ వచ్చేస్తుంది. అంటే అక్కడ ఈ కంట్రీస్‌లో టీచింగ్ అనేది మొత్తం ఇంగ్లీష్‌లోనే ఉంటుందా? అవును సార్. కంప్లీట్ ఇంగ్లీష్‌లోనే ఉంటుంది. అవును సార్. ఇక్కడ మన ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ వెళ్ళిన తర్వాత మీరు సిఐఎస్ కంట్రీస్ అంటున్నారు కదా, వాళ్ళ లాంగ్వేజ్ ఏమన్నా నేర్చుకోవాల్సి వస్తుందా? ఎందుకంటే పేషెంట్స్తో కమ్యూనికేట్ చేయడానికి కొద్దిగా నేర్చుకోవాల్సి వస్తుందా? మోస్ట్లీ సార్ మొత్తం మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. బట్ అక్కడ లోకల్ వాళ్ళతో మాట్లాడడానికి, లోకల్ షాపింగ్ చేయడానికి రష్యన్ లాంగ్వేజ్ అనేది ప్రిఫర్ చేస్తారు. చాలామంది స్టూడెంట్స్కు అది కంపల్సరీ పాస్ అవ్వాలని ఉంటుంది సార్. ఫస్ట్ సెమ్ వాళ్ళు నేర్పిస్తారు. బేసిక్ కమ్యూనికేషన్కి పేషెంట్ మాట్లాడడానికి సరిపోతుంది అన్నమాట. అవును సార్. ప్లస్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ రష్యన్ లాంగ్వేజ్ ఏంటి అంటే మనకు ఏదో చైనీస్ లాంగ్వేజ్ లాగా ఏదో డాట్స్ ఉండి లైన్స్ ఉండి ఇలా ఉండకుండా ఏబిసిడి ప్రాపర్ ఏదైతే ఉంటుందో మనకు 26 ఆల్ఫాబెట్, వాళ్ళ దగ్గర కూడా 28 ఆల్ఫాబెట్స్ ఉంటాయి సార్. సేమ్ ఏబిసిడి లాగానే ఉంటాయి. కొద్దిగా ప్రొనౌన్సియేషన్ డిఫరెన్స్ ఉంటుంది. ఒక 3 monthsలో ఈజీగా ఒక స్టూడెంట్ ఈజీగా అక్కడ నేర్చుకొని మాట్లాడగలరు సార్. ఇట్స్ నాట్ ఎ బిగ్ బ్యారియర్. సో ఇందాక మీరు అన్నారు కొన్ని కంట్రీస్ అవాయిడ్ చేస్తున్నామని. అవును సార్. అందులో ఫిలిప్పీన్స్ ఒకటి చెప్పారు, అవును సార్. చైనా అని చెప్పారు. అవును సార్. బట్ ఫస్ట్ అసలు ఈ అబ్రాడ్ ఎంబీబీఎస్ అనేది వచ్చిందే ఎంబీబీఎస్ ఇన్ చైనా అనే దాంతో. అలా ఎంబీబీఎస్ ఇన్ చైనాతో స్టార్ట్ అయినది, ఫస్ట్ చైనాలోనే స్టార్ట్ అయినది. ఇప్పుడు ఎందుకు ఆ చైనాని అవాయిడ్ చేస్తున్నారు? మెయిన్గా ఈ 2 రీజన్స్ సార్. ఒకటి అక్కడ చైనీస్ లాంగ్వేజ్ కొద్దిగా ఇష్యూ ఉంటుంది సార్. ఫుడ్ అనేది మనము చైనాలో 45 గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి సార్. సో దాంట్లో మనకు ఇండియన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి కొంతమందినే పెడతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము కొన్ని కాలేజెస్ ఇప్పుడు ఏదైతే నేను చెప్పాను ఈస్ట్ యూరోపియన్ కానివ్వండి, మేము చేసే వేరే కాలేజెస్లో మాకు ఎంటైర్గా 150 సీట్స్ అలాట్ చేస్తారు సార్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. బట్ ఈ చైనా కాలేజెస్లో ఓన్లీ 10 to 15 సీట్స్ పర్ కాలేజ్ ఇచ్చేవాళ్ళు. సో అక్కడ మేము ఎంటైర్గా మెస్ సెటప్ చేయలేము. ఫుడ్ ప్రాబ్లం, కోవిడ్ ప్రాబ్లం వల్ల స్టూడెంట్స్ రావడం పోవడం అక్కడ కొద్దిగా భయం అయిపోయింది వాళ్ళకు. ప్లస్ ఎండ్ ఆఫ్ ద డే ఈ చైనీస్లో అంటే సెటిల్ అవ్వడం అక్కడ ఎంటైర్ చైనా లాంగ్వేజ్ ఉంటుంది సార్. అంటే ఎంటైర్ వరల్డ్ వేరే, చైనా ఒకటి వేరే అన్నమాట. సో వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడడం, వాళ్ళ భాషలో అదంతా చేయడం అనేది ఒక ఛాలెంజ్ అయిపోయింది. సో మేము అంత హెడేక్ వద్దు, మనకు మళ్ళీ ఇక్కడ బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి, ఈజీ ఆప్షన్స్ ఉన్నప్పుడు ఎందుకు టఫ్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి అన్నట్టు మనం అది అవాయిడ్ చేయమని చెప్తాం సార్ స్టూడెంట్స్. సో చైనా, ఫిలిప్పీన్స్ అని అన్నారు. లైక్ రీసెంట్గా యుక్రెయిన్ వార్ అయింది. సో మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా యుక్రెయిన్లో వెళ్ళి చదువుకున్నారు. లైక్ అవును సార్. సో దానివల్ల కొంతమంది ఇక్కడ వచ్చేసారు. సో నాకు తెలిసిన న్యూస్ ప్రకారం లైక్ వాట్ ఇండియన్ గవర్నమెంట్ ఎన్ఎంసి డిడ్ విత్ ద సమ్ ఇండియన్ హూ స్టడీ ఇన్ యుక్రెయిన్ అండ్ దే కేమ్ బ్యాక్, వాళ్ళతో కొద్దిగా అంత అన్ఫేర్ థింగ్స్ చేసిందని విన్నాను. లైక్ ఏం జరిగింది దాంట్లో యాక్చువల్లీ? సార్ మెయిన్గా ఈ వార్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఏం చెప్పారంటే
ఇండియన్ స్టూడెంట్స్ని వాళ్ళు రిటర్న్ వచ్చేయండి, మేము గ్లోబల్ మొబిలిటీ ప్రోగ్రామ్ పెడతాము, కొన్ని మెడికల్ కాలేజెస్లో మా దగ్గర కూడా మేము అకామిడేట్ చేస్తాము. మా దగ్గర అంటే మన స్టూడెంట్స్ ఇండియాకి వచ్చేంత ఇండియన్ మెడికల్ కాలేజెస్లో అకామిడేట్ చేస్తామని ఓపెన్గా చెప్పారు సార్ పార్లమెంట్లో. చెప్పిన తర్వాత వాళ్ళు స్టెప్ బ్యాక్ తీసుకొని మేము ఇలా మీకు ప్రొవైడ్ చేయలేము, గ్లోబల్ మొబిలిటీ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసి ఆ వార్ అయిపోయిన తర్వాత మీకు వేరే కంట్రీస్ మేము కొన్ని చూపిస్తాము, యూ క్యాన్ గో దేర్ అండ్ యూ క్యాన్ జాయిన్, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ క్యాన్ కంటిన్యూ అని చెప్పారు సార్. సో ఇక్కడ ముందు వాళ్ళకి చెప్పడం ఏం చెప్పారంటే మీరు రండి చూసుకుంటామని చెప్పి వచ్చాక ఇక్కడ ఇవ్వలేదు. సరే సరే, అలా చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందంటే నిజంగానే మరి అట్లీస్ట్ వేరే కంట్రీస్ కన్నా వీళ్ళు ఒక వే చూపించారా, అకామిడేట్ చేశారా, లేకపోతే స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్? వాళ్ళకు ఒక ప్రాపర్ గైడ్ లైన్ అనేది ఏది ఇవ్వలేదు సార్. మీరు వెళ్ళండి ఈ కాలేజెస్లో ఈ కంట్రీస్లో అని చెప్పేసి ఆల్రెడీ ఏవైతే లిస్టింగ్ ఉన్నాయో, ఆల్రెడీ ఎక్కడైతే ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారో మీరు అక్కడ జాయిన్ అవ్వండి అని చెప్పారు సార్. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే గ్రాడ్యుయేట్ అయ్యారో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, వాళ్ళకు 1 year ఇంటర్న్షిప్, 2 year ఇంటర్న్షిప్, 3 year అన్నట్టు మీరు చెప్పినట్టు ఇలాగా పెట్టి వాళ్ళకు పిఆర్ ఇవ్వడం లేదు సార్, ఈవెన్ ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ ద ఎగ్జామ్. సో ఇదంతా అన్నెసెసరీగా ఒక 6 years ఆల్రెడీ వాళ్ళు జర్నీ చేసి ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మళ్ళీ కంట్రీ స్విచ్ అయ్యి మళ్ళీ అక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ అక్కడ లాంగ్వేజ్ వేరే, డిఫరెంట్ వేరే, ఎవ్రీథింగ్ వేరే అయిన తర్వాత వాళ్ళు ఏమన్నారు సార్, మేము ఫైనల్ ఇయర్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని అకామిడేట్ చేస్తామన్నారు. తర్వాత చేయకుండా మళ్ళీ వాళ్ళకు వేరే కంట్రీ పంపించి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకు ఎక్స్ట్రా ఇయర్స్ ఆఫ్ ఇంటర్న్షిప్ అన్నది ఇచ్చి ఒక పనిష్మెంట్ కైండ్ ఆఫ్. యుక్రెయిన్ నుండి బ్యాక్ వచ్చిన వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు ఇప్పుడు యుక్రెయిన్ వెళ్ళలేదా? ఎవరు కూడా వెళ్ళలేదు సార్, ఎవరు కూడా వెళ్ళలేదు. వాళ్ళు వేరే కంట్రీస్లో అకామిడేట్ అయిపోయారు. అంటే ఇంకోటి మన ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ వెళ్ళినప్పుడు ఏమన్నా పార్ట్ టైం జాబ్స్ లాంటివి ఏమన్నా చేస్తారా? లైక్ వీసీ లైక్ యూఎస్ వెళ్ళినప్పుడు, మాస్టర్స్కి వెళ్ళినప్పుడు పార్ట్ టైం జాబ్ చేస్తుంటారు కదా మన ఇండియన్ స్టూడెంట్స్. అట్లా ఈ ఎంబీబీఎస్ డాక్టర్స్ ఏమన్నా పార్ట్ టైం జాబ్స్ లైక్ సూపర్ మార్కెట్స్, రెస్టారెంట్స్లో, మొబైల్ షాప్స్లో అలా ఏమన్నా చేస్తారా? ఇక్కడ సార్ ఈ ఎంబీబీఎస్ అనేది వాస్ట్ కోర్స్ సార్. అంటే ఈ దానిలాగా 4 days క్లాసెస్ ఉండి 2 days క్లాసెస్ ఉండి ఇలాగా ఉంటే వీళ్ళు చేసేవాళ్ళు. ఇక్కడ ఎంబీబీఎస్ 100% అటెండెన్స్ ఉండాలి. ప్లస్ 8:30 నుంచి 5:40 దాకా కంటిన్యూ క్లాసెస్ ఉంటాయి. మార్నింగ్ 8:30 టు ఈవినింగ్ 5:40 కంప్లీట్గా 90 minutes ఈచ్ క్లాస్ ఉంటుంది. అక్రాస్ ఎవ్రీవేర్ ఇదే ఫాలో అవుతారు. సో వీళ్ళకు పార్ట్ టైం అనే జాబ్ ఫస్ట్ థింగ్ ఇంపాసిబుల్ సార్. టైం ఉండదు. ప్లస్ వర్క్ చేయడం కూడా అక్కడ ఇల్లీగల్ సార్. ఇక్కడ ఏవైతే యుఎస్ యూకే ఉన్నాయో వాళ్ళు డాలర్స్లో ఎర్న్ చేస్తారు. ఇక్కడ మనం పంపించేదే అఫోర్డబుల్, అంటే 1 rupee ఇండియన్ కరెన్సీ ఈక్వల్ టు 1 rupee ఇక్కడ ఉంటుంది సార్. 1 సోమ్ ఉంటుంది. అంటే 10 days మనం కన్వర్ట్ చేస్తే, సో పార్ట్ టైం ఒకవేళ చేసినా కూడా వాళ్ళకు డాలర్స్లో, పౌండ్స్లో రావు. సో ప్రాక్టికల్గా అసలు చేయడానికి టైము ఉండదు, చేసినా ప్రాఫిట్ ఉండదు. అంటే ఇక్కడ చేసినట్టే అక్కడ వస్తుంది. సో ఏ స్టూడెంట్ కూడా చేయరు. ప్లస్ మాస్టర్స్ వెళ్ళిన వాళ్ళకి కొద్దిగా మెచ్యూరిటీ ఉంటుంది సార్. యూఎస్ యూకే వీళ్ళు వెళ్ళిన వాళ్ళు వాళ్ళకు సెల్ఫ్గా వాళ్ళు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటారు, వాళ్ళకు క్లారిటీ ఉంటుంది. సో వాళ్ళు వర్క్ చేయొచ్చు. వీళ్ళంతా అండర్ 12th class స్టూడెంట్స్. సో వాళ్ళకు ఈ పార్ట్ టైమ్స్ మనం ఎంకరేజ్ చేయము. ప్లస్ మన హాస్టల్ మెస్లో ఉన్న స్టూడెంట్స్కు ఆఫ్టర్ 8 బయటికి పోయే పర్మిషన్ కూడా ఉండదు సార్. అంటే అక్కడ కూడా లైక్ జస్ట్ లైక్ ఇండియన్ స్టూడెంట్స్ కాలేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళొచ్చు, దే కెన్ గో టు రెస్టారెంట్, మూవీస్, దే కెన్ ఎంజాయ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్. వాళ్ళ లైఫ్ ఏమంటే నార్మల్గానే వెళ్ళచ్చు. సో ఏ కంట్రీ అయినా మనకు ఇండియా కంటే ఒక స్టెప్ అహెడే ఉంది సార్. ఎందుకంటే అక్కడ పాపులేషన్ తక్కువ ఉంది, డెవలప్మెంట్ అనేది ఎక్కువ జరుగుతుంది. సో వాళ్ళు గ్లోబల్ ఎక్స్పోజర్ వాళ్ళకి దొరుకుతుంది. వాళ్ళకు ఎండ్ ఆఫ్ ద డే కొత్త నాలెడ్జ్ నేర్చుకోవడం వల్ల స్కిల్స్ వాళ్ళకి డెవలప్ అవుతాయి. సో మల్టిపుల్ ప్రాఫిటే ఉంది తప్ప వాళ్ళకు లాస్ అనేది ఎక్కడా లేదు సార్. మన ఇండియన్ స్టూడెంట్స్ మీద ఎప్పుడైనా ఏదైనా ఇన్సిడెన్సెస్ ఇలాంటివి జరిగినాయా? ఏదైనా క్రైమ్ కానీ, రేసిజం లాంటివి కానీ, వీళ్ళు బయటకు వెళ్ళినప్పుడు, మార్కెట్కి అట్లా వెళ్ళినప్పుడు ఎలా ఆ కంట్రీ పీపుల్ వాళ్ళు మన వాళ్ళని ట్రీట్ చేస్తారు? మోస్ట్లీ ఇండియా అనేది ఈ సిఐఎస్ కంట్రీస్తో చాలా ఫ్రెండ్లీగా ఉంది సార్. అంటే ఇంటర్నేషనల్గా చాలా మంచి ట్రేడ్స్ ఉంటాయి. ప్రైమ్ మినిస్టర్ కూడా మల్టిపుల్ విజిట్స్ ఎవ్రీ కంట్రీకి చేశారు. లోన్స్ ఇవ్వడం, శాంక్షన్స్, ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా జరుగుతూ ఉంటాయి. సో 99% అలాంటి కేసెస్ ఎక్కడా లేవు. ఒక 1% ఎక్కడైనా ఉంటుంది సార్. సో మనం కొన్ని ఏరియాస్ ఉంటాయి సార్, ప్రొహిబిటెడ్ ఏరియాస్. ఇప్పుడు మనం హైదరాబాద్లో అయినా కొన్ని ప్లేసెస్, కొన్ని టైమ్స్ ఉంటాయి. ఆ 12 తర్వాత కొన్ని ఏరియాస్లో వెళ్ళొద్దు. సో అలాంటి దగ్గర వెళ్ళినప్పుడు 1-2 ఇన్సిడెంట్స్ జరిగినే ఉంటాయి. ఇంకా కొన్ని నేను చూసింది పర్సనల్గా అంటే
కొన్ని వాటర్ బాడీస్ దగ్గర అంటే స్విమ్మింగ్ చేయడానికి వెళ్ళి కొంతమంది స్విమ్మింగ్ చేయడానికి రాకపోగా వాళ్ళు మునిగిపోయిన ఇలాంటి కొన్ని 1-2 సిచ్యువేషన్సే ఉన్నాయి సార్. పెద్దగా అది నోటబుల్‌గా ఉండవు సార్. ప్రతి బ్యాచ్‌లో ఇలా రిపీటెడ్ అవుతాయి అనేది ఏది ఉండదు. సో ఎక్కడైతే అది అవుతదో మేము అక్కడ ఫిల్టర్ యాడ్ చేసేస్తాం సార్. ఎక్కడ కూడా అది అక్కడ ప్రోహిబిటెడ్ చేసేసి స్టూడెంట్స్‌కి వార్నింగ్ అనేది మనం పెట్టేస్తాం. సో అన్నట్టు లైక్ ఉమెన్‌కి సేఫే, వెళ్ళినా అక్కడ రేషియల్ డిస్క్రిమినేషన్ లాంటి ఏది ఉండదు సార్. ఎందుకంటే ఇవన్నీ సెంట్రల్ ఏషియా పార్ట్ సార్. అంటే మన కాంటినెంట్‌లో ఏషియన్ కాంటినెంట్‌లోనే ఇవన్నీ ఉన్నాయి. సో వేరే ఎక్కడ కాదు. సో మన కలరే ఉంటుంది. వాళ్ళది కూడా మాక్సిమం మన లాంగ్వేజ్ కొన్ని వర్డ్స్ కూడా సిమిలర్‌గా ఉంటాయి. కల్చర్ సేమ్ ఇండియన్ కల్చరే ఉంటుంది మాక్సిమం. అందరూ రష్యన్ పీపుల్ ఇండియన్ కల్చర్‌కి ఇప్పుడు ఇంకా అక్కడ ఎక్కువ అయిపోతున్నాయి సార్. కొన్ని ఇస్కాన్ టెంపుల్స్ అని మనకంటే ఎక్కువ ఫాలో అవ్వడం. ఇన్‌స్టాలో మీరు చూసినా కూడా. సో ఓవరాల్‌గా ఇండియన్స్‌ని అక్కడ చాలా హాస్పిటాలిటీ చూపించే కంట్రీస్ సార్ ఇవన్నీ కూడా. ఎక్కడ కూడా చాలా మందికి అపోహ ఏంటంటే కిర్గిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వెనకల స్థాన్ వచ్చింది పాకిస్తాన్ లాగా ముస్లిం కంట్రీ అనుకుంటారు. సో ఇది ముస్లిం కంట్రీస్ కావు సార్. రష్యా నుంచి డివైడ్ అయిపోయి 1991లో పార్ట్ అయ్యాయి. మెయిన్‌గా క్రిస్టియన్స్ ఉంటారు. కొంతమంది పాపులేషన్ ముస్లిమ్స్ కూడా ఉంటది. సో వాళ్ళు పర్టికులర్‌గా ముస్లిం కంట్రీ అయితే కాదు సార్. ముస్లిమ్స్ ఉన్నా కూడా వాళ్ళు ఇలాగా మన కల్చర్‌లో అంటే మొత్తం బుర్కా వేసుకొని ఇలాగా 5 టైమ్స్ ఇవి ఏది అక్కడ కల్చర్‌లో ఉండదు సార్. మోడర్న్ ముస్లిమ్స్ మోడర్న్ డ్రెస్సింగ్ ఉంటుంది. స్కర్ట్స్‌లో, షార్ట్స్‌లో వాళ్ళు వాళ్ళ లైఫ్ వాళ్ళు ఉంటారు. ఇంటర్ఫరెన్స్ అనేది ఉండదు. కరెంట్లీ మీరు మీ కన్సల్టెన్సీ సర్వీస్ ఏ కంట్రీస్‌కి పంపిస్తున్నారు? హౌ మెనీ కంట్రీస్? ఎట్ ప్రెజెంట్ మనము ఫిల్టర్ పెట్టేసి రష్యా, ఉక్రెయిన్ అవాయిడ్ చేయమని చెప్తున్నాం సార్. ఫిలిప్పైన్స్ ఆల్రెడీ బ్లాక్ లిస్ట్‌లో ఉంది. చైనా కాబట్టి ఉన్న మెయిన్ ఆప్షన్స్‌లో జార్జియా నంబర్ 1 ప్రయారిటీ ఇస్తున్నాం. ఎవరైతే అఫోర్డబుల్‌గా కొద్దిగా పర్ ఇయర్ 6-7 lakhs అఫోర్డ్ చేయగలరో వాళ్ళకు జార్జియా ఫస్ట్ ప్రయారిటీ. అది కాదు అన్న వాళ్ళకు మనం కిర్గిస్తాన్, కజకిస్తాన్ ఇలాగా మనం చెప్తున్నాం సార్. సో మీరు యాజ్ ఎ కన్సల్టెన్సీ ఎఫ్ఎంజీ స్టూడెంట్ అండ్ యాజ్ ఎ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఒకటి నడుపుతున్నారు. అవును సార్. ఇన్ని చాలా విషయాలు క్లారిఫై చేశారు. మీరు ఒక 3 థింగ్స్ ఎఫ్ఎంజీ స్టూడెంట్స్ కోసము ఇండియన్ గవర్నమెంట్ ఎన్ఎంసి చేంజ్ చేయాలి అని అంటే ఒక 3 థింగ్స్ ఏవి చేంజ్ చేయాలని అనుకుంటున్నారు? అంటే టు మేక్ దేర్ జర్నీ ఈజీ. మెయిన్గా సార్ ఫస్ట్ థింగ్ ఎఫ్ఎంజీ స్టూడెంట్స్ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత కూడా వాళ్ళను ఇండియన్స్ లాగా చూడట్లేదు సార్. ఏదో వీళ్ళు బయటి వాళ్ళలాగా ట్రీట్ చేయడం అనేది చాలా బాధాకరం. అంటే వీళ్ళు కూడా సేమ్ కాలేజ్లో 2 స్టూడెంట్ చదివారు. వీళ్ళు మనీ ఉండి ఇక్కడ ప్రైవేట్లో తీసుకున్నారు. వీళ్ళు మనీ లేక అక్కడ అఫోర్డబుల్ ఆప్షన్ చూస్ చేసుకున్నారు. వచ్చిన తర్వాత వీళ్ళని ఈక్వల్‌గా చేయట్లేదు. ఇక్కడ ఎగ్జామ్ క్లియర్ అయిన తర్వాత కూడా ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే ఇవ్వట్లేదు. దాని తర్వాత కూడా ఈ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో అది ఒకటి మెయిన్‌గా నోటబుల్ పాయింట్. ఈ డిస్క్రిమినేషన్ అంటే లైక్ అంటే నేను ఈ పోడ్కాస్ట్ ఈరోజు చేసే ముందు అవును సార్. ఐ పుట్ వన్ స్టేటస్ నా వాట్సాప్లో లైక్ ఏమన్నా ఎఫ్ఎంజీ స్టూడెంట్స్ కోసం చేస్తున్నాను, ఏమైనా క్వశ్చన్స్ అడగాల పంపండి అని అంటే వన్ ఆఫ్ ద డాక్టర్ సెండ్ మీ లైక్ మమ్మల్ని ఇక్కడ ఎనిమిస్ లాగా చూస్తున్నారు అని. అంటే అది ఎంత పెయిన్ఫుల్గా ఉంటే అవును సార్. ఆ మెసేజ్ పెడతారు. అవును సార్. అంటే వాళ్ళ బాధ సార్ ఎంటైర్‌గా వాళ్ళు చెప్పుకోలేక ఫస్ట్ థింగ్ వాళ్ళు డాక్టర్ అవ్వాలి అనే మెయిన్ దాంతో ఇంత ఒక 6 years పెయిన్ఫుల్ జర్నీ అందరికి ఉంటుంది సార్. ఎండ్ ఆఫ్ ద డే నో పెయిన్ నో గెయిన్. సో ఇట్స్ నాట్ ఏ బిట్ బట్ ఎండ్ ఆఫ్ ద డే కంపేర్ విత్ అదర్ స్టూడెంట్స్ వేరే వాళ్ళ బీటెక్తో వేరే కోర్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు దే ఆర్ ఎంటైర్లీ సాక్రిఫైసింగ్ దేర్ ప్రైమ్ టైం. అక్కడ ఏదైతే ఎంజాయ్మెంట్ ఉంటుందో పర్సనల్ లైఫ్ని సాక్రిఫైస్ వేరే వాళ్ళ కోసం కాదు వాళ్ళ కోసం అయినా సరే వాళ్ళు ఆ సాక్రిఫైస్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ సాక్రిఫైస్కి రికగ్నేషన్ లేకుంటే ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత ఇట్ విల్ బి పెయిన్ఫుల్ సార్. అంటే వాళ్ళు 20-25 years వచ్చినా వాళ్ళకు వర్క్ చేయించుకుంటూ మనీ ఇవ్వకపోతే ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ రియల్లీ సాడ్. ఎండ్ ఆఫ్ ద డే ఒక మన ఎనిమీ ఉన్న ప్లేస్లో మనము ఆ పని చేయొద్దు అనే చెప్తాం సార్. సో ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్ ఒక స్టాండర్డ్ బాడీ అనేది ఉండాలి సార్. అంటే ఎఫ్ఎంజీకి రిప్రజెంటేషన్ ఎక్కడ కూడా వాళ్ళు అడగట్లేదు. ఇండియన్ ఇక్కడ తెలంగాణ బోర్డు ఉన్న ఎఫ్ఎంజీ కొద్దిగా క్లారిటీ వాళ్ళకు ఇస్తూ మీరు కూడా ఒక్కసారి ఎఫ్ఎంజీ క్లియర్ చేస్తే మాకు ఈక్వలే అనేది కొద్దిగా వాళ్ళ ఎఫ్ఎంజీ వాయిస్ని కూడా తీసుకొని అంటే పేమెంట్ కూడా వాళ్ళకి పే చేసి స్టాండర్డ్స్ పేమెంట్ కూడా ఈక్వల్ టు ఐఎంజీ ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఈక్వల్గా ఇస్తే సరిపోతుంది. అది రెండోది వీళ్ళ వాయిస్ కూడా వినాలి సార్. ఇప్పుడు మీరు ఇండియన్ గ్రాడ్యుయేట్ అయి ఉండి చేస్తుంటే ఐఎమ్ రియల్లీ వెరీ థ్యాంక్ఫుల్ ఎంటైర్ కమ్యూనిటీ నుంచి బిహాఫ్ ఆఫ్ నేను చెప్తున్నాను సార్. అంటే మీలాగా అందరూ థింక్ చేయాలి.
వీళ్ళు కూడా మన కమ్యూనిటీ వాళ్ళే, మన తెలుగు, మన ఇండియన్సే. అక్కడ వెళ్ళి చేసి వచ్చారు. ఎండ్ ఆఫ్ ద చేసిన తర్వాత ఈక్వల్లే ఉంటుంది. పీజీ క్లియర్ చేసినా అదొక ఎఫ్ఎంజీ అని పడిపోతుంది. ఆ మార్క్ని తీసేయాలి. ఒక స్టాండర్డైజేషన్ పెట్టి వీళ్ళ వాయిస్ కూడా వినాలి. ప్లస్ ఈక్వల్ వర్క్, ఈక్వల్ పే. థర్డ్ మెయిన్గా ఇఫ్ పాసిబుల్ ఇంటర్న్షిప్ అనేది ముందు చేయించి, లైక్ ఇండియన్ స్టూడెంట్స్కి ఎలాగైతే ఉందో, తర్వాత ఎఫ్ఎంజీ ఎగ్జామ్ పెడితే స్టూడెంట్స్కు ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎవరైతే ఎఫ్ఎంజీ నుంచి వస్తున్నారో వాళ్ళకు ఒక ఎక్స్పోజర్ వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు ఎగ్జామ్ ఈజీ రాయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అన్నీ కూడా ఎఫ్ఎంజీలో వెన్ యూ ఆర్ వర్కింగ్ యాజ్ అ ఇంటర్న్, వెన్ యూ ఆర్ వర్కింగ్ యాజ్ అ డాక్టర్ అని చెప్పి ఇస్తారు. కొద్దిగా డిసీజ్ ప్యాటర్న్ అనేది అక్కడ వేరే ఉంటుంది, కోల్డ్ కంట్రీ కాబట్టి. సో ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ అవుతే నాలెడ్జ్ కూడా స్టూడెంట్స్కి ఒకటి పెరుగుతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఈ ఎగ్జామ్ అనేది రిజల్ట్ బాగా వస్తుంది సార్. ప్లస్ కొద్దిగా ఎగ్జామ్లో ట్రాన్స్పరెన్సీ వచ్చేస్తే, అంటే వీళ్ళు రాసిన ఓఎంఆర్ అనేది ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో అది రిలీజ్ చేయడం, క్వశ్చన్స్ ఏదైతే వచ్చాయో అది ట్రాన్స్పరెన్సీగా అందరి ముందు రిలీజ్ చేస్తే మెనీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ అయిపోతాయి సార్. ప్లస్ ఎంటైర్ డాక్టర్ ఫెటర్నిటీ మన ఎవరైతే ఉన్నారో ఐఎంజీస్కి వాళ్ళకు కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఒక్కసారి లైక్ డాక్టర్స్ ఎఫ్ఎంజీ క్లియర్ చేస్తే ఈక్వల్గా ట్రీట్ చేయాలి సార్. పీజీలో కానివ్వండి, ఫర్దర్ ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ ఫెలోమేట్స్ని, వాళ్ళ జూనియర్స్ని. ఎఫ్ఎంజీస్ కూడా లైక్ ఎండ్ ఆఫ్ ద డే ఎంబీబీఎస్ చేసే వస్తున్నారు. అదేదో షార్ట్ కట్ వేలో బ్రిడ్జ్ కోర్స్లో చేసి రావట్లేదు. ఇక్కడ ఇండియాలో సీట్ పేమెంట్ వల్ల రాలేదు తప్ప అదేదో పెద్ద టాలెంట్ లేకను లేదంటే కాదు, ఒక సర్కమ్స్టాన్సెస్, ఆ సిచ్యువేషన్ వల్ల అక్కడ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది అనేది కొద్దిగా రికగ్నైజ్ చేస్తే బాగుంటుంది సార్. ఐ థింక్ 3 వ్యాలిడ్ పాయింట్స్ చాలా చక్కగా చెప్పారు. అంటే మీరు అన్నట్టు లైక్ వన్స్ ఎఫ్ఎంజీ క్లియర్ చేసిన తర్వాత అందరినీ ఈక్వల్గా చూడాలి అని అంటున్నా. ఐ థింక్ చూస్తున్నారు కూడా, ఎందుకంటే లైక్ నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. లైక్ నేను 2007 బ్యాచ్, అప్పుడు నాతో అప్పుడు అదే అంటున్నా, చైనా వెళ్ళేవారు ఎక్కువ ఆ టైంలో. వెళ్ళి వచ్చిన వాళ్ళు క్లియర్ చేసి నాతో ప్యారలల్గా పీజీస్ అప్పట్లో లైక్ స్టేట్ పీజీస్ రాశారు, నీట్ రాశారు. నాతో పాటు ఈక్వల్గా ఎండి ఎంఎస్ చేసిన వాళ్ళు, ఎంఎస్ వాళ్ళు ఉన్నారు. ఈవెన్ సూపర్ స్పెషాలిటీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఐ థింక్ ఆ టైం వరకు అది జర్నీ స్మూతే. దే కంటిన్యూస్ లైక్ ప్రాక్టీషనర్స్, గుడ్ డాక్టర్స్ కూడా. సొసైటీలో సార్ మెయిన్గా చూసుకుంటే సొసైటీలో ఎలా చెప్పేస్తారంటే ఎఫ్ఎంజీ అంటే ఆ ఎగ్జామ్ ఏదో ఉంటుంది, పాస్ ఎవరు అవ్వరు. ఇలాగా ఒక ప్రైవేట్ మెడికల్ అంటే మీరు ఫైనల్లీ అంటే పాస్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే కొద్దిగా టఫ్ ఉంది స్టాండర్డ్స్. అవును సార్. అండ్ దట్ పాస్ పర్సంటేజ్ అనేది కూడా 50% ఎక్కువ బెటర్, ట్రాన్స్పరెన్సీ లేదు, ఇవన్నీ రీజన్స్. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ కన్సిడర్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేక్ యాజ్ ఎన్ఎంసి ఒక ఎగ్జామ్ ప్రపోజల్ తీసుకొచ్చింది నెక్స్ట్ అని. ఓకే, ఐ థింక్ అది లైక్ 2022 or 23 సమ్ టైంలోనే స్టార్ట్ అవ్వాల్సింది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అంటే ఈ నెక్స్ట్ ఎగ్జామ్ చేయడం వల్ల లైక్ బెనిఫిట్స్ ఏంది, ఒకవేళ చేస్తే లైక్ ఎవరికి యూస్ఫుల్, ఎవరికి నాట్ యూస్ఫుల్, ఎందుకు స్టార్ట్ చేయలేదు ఇది ఇంకా? సార్ మెయిన్ థింగ్ వచ్చేసి నేషనల్ లెవెల్ ఎగ్జిట్ టెస్ట్ ఎన్ఈఎక్స్టీ అని ప్రపోజల్ వచ్చింది సార్. అంటే పేమెంట్ తీసుకున్న స్టూడెంట్స్ అయినా సరే చాలామంది జస్ట్ పేమెంట్ చేసి వాళ్ళకు కూడా నాలెడ్జ్ ఉండక వాళ్ళు కూడా వస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ ఎఫ్ఎంజీస్ ఇండియాలో కూడా మెనీ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. వాళ్ళ స్టాండర్డ్ సెట్ చేయడానికి ప్లస్ ఎఫ్ఎంజీ ఎగ్జామ్, నీట్, పీజీ మల్టిపుల్ ఎగ్జామ్స్ అయిపోయాయి, దాన్ని కంబైన్ చేయడానికి ఒక ప్రపోజల్ చేశారు సార్ నెక్స్ట్ అని. సో దాంట్లో ఏమైపోయింది, దాన్ని కంటిన్యూగా అంటే ఒక ఫిక్స్డ్ డేట్ అనేది చెప్పట్లేదు సార్, కంటిన్యూగా పోస్ట్పోన్ అవుతూ ఉంది ఆ ఎగ్జామ్. మెయిన్ రీజన్ వచ్చేసి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ సార్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూస్తే. ఎందుకు అంటే ఒక్కసారి నెక్స్ట్ అనే ఎగ్జామ్ వచ్చేస్తే 1.5 పెట్టి ఎవరు కూడా ఇండియాలో సీట్ కొన్నారు సార్. అయితే దే విల్ గో ఫర్ ఎ రిపీట్ లాంగ్ టర్మ్ ఆర్ దే విల్ చూస్ అబ్రాడ్. ఎందుకంటే 30-35 lakhs చేసి ఎంబీబీఎస్ చదివి కూడా సేమ్ ఎగ్జామ్ రాయాలి, 1.5 పెట్టి సేమ్ ప్లాట్ఫామ్లో సేమ్ ఎగ్జామ్ రాయాలి అన్నప్పుడు నో వన్ ఈజ్ గోయింగ్ టు పే. ఎండ్ ఆఫ్ ద డే ఆల్ ద ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఇంకా అందరికి కామన్గా లైక్ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఆర్ ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఆర్ పేమెంట్ సీట్ ఆర్ ఫ్రీ సీట్. సో అంటే అందరికి కామన్గా ఒక ఎగ్జామ్. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పీజీ ఎంట్రన్స్ అనేది ఒకటి ఉందా, ఇది లాస్ట్? దీన్ని ఎలా ప్రపోజ్ చేశారంటే సార్ నెక్స్ట్ 1 ఇంటర్న్షిప్, నెక్స్ట్ 2 అని పెట్టారు. అంటే
ఇక్కడ ఎవరైతే ఫైనల్ ఇయర్ మెడికల్ స్టూడెంట్ ఉంటారో వాళ్ళకి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ తీసేసి నెక్స్ట్ 1 అని పెట్టేస్తారు. అది క్వాలిఫై అవుతే వాళ్ళకు ఇంటర్న్షిప్ ఇస్తారు. సేమ్ అబ్రాడ్ స్టూడెంట్ కూడా సేమ్ నెక్స్ట్ 1 రాస్తారు, ఇంటర్న్షిప్ చేస్తారు. నెక్స్ట్ 2 ఎగ్జామ్ ఎప్పుడైతే రాస్తారో అది ఈక్వల్ టు పీజీ సార్. అంటే అక్కడ పీజీ అనేది డిసైడ్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే ఇలా ప్రపోజ్ చేశారు. ఓన్లీ నెక్స్ట్ 1లో ఫైనల్ ఇయర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో సర్జరీ, ఆబ్స్ గైనీ, పీడియాట్రిక్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేయాలి అన్నట్టు క్లినికల్ సబ్జెక్ట్స్ని పెట్టి ప్లస్ నెక్స్ట్ 2లో థియరీ లాగా ప్లాన్ చేయాలి. ఏదైతే అబ్రాడ్లో యుఎస్ఎంఎల్ఈ మోడల్లో స్టెప్ వైజ్ స్టెప్ 1 స్టెప్ 2 ఇలాగా ప్రపోజ్ చేద్దామని అనుకున్నారు. బట్ దాన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు అనేది క్లారిటీ లేదు సార్. అంటే చెప్పడం అంటూ చెప్పేశారు, దానికి ఒక అన్నీ ఇచ్చారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది లాస్ట్ దాకా వచ్చి దాన్ని డేట్ డిక్లేర్ చేయడం లేదు. సో నెక్స్ట్ ఎగ్జామ్ పైన ఒక డేట్ అండ్ క్లారిటీ వస్తే ట్రాన్స్పరెన్సీ అనేది మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ర్యాంక్స్ అనేవి తెలిసిపోతాయి సార్. అంటే మీరు అన్నట్టు ఇంకా ఎగ్జామ్ డేట్ ఫిక్స్ అవ్వకపోవడానికి రీజన్స్ దేర్ క్యాన్ బి నంబర్ ఆఫ్ రీజన్స్. ఇంకా అది చెప్పలేము ఎందుకు, వాళ్ళ ఏమంటారు కండిషన్స్ ఏమున్నాయో, ఒకటి ఎన్ఎంసి అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయో చేస్తారు. 1 fine day I think the next will come, నెక్స్ట్ ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్. లిమిటేషన్స్ ఉంటాయి కదా ఎవరికైనా, అన్నీ బయటకు చెప్పలేరు. ఆ లిమిటేషన్స్ ఏందో ఒకసారి చూసుకొని మేబీ చేయొచ్చు. ఏ డే అయితే ఆ ఎగ్జామ్ వస్తుందో అప్పుడు గవర్నమెంట్ కాలేజ్ ఇండియాలో ఎలా ఉంది, గవర్నమెంట్ కాలేజ్ అబ్రాడ్లో ఎలా ఉంది, ప్రైవేట్ కాలేజ్ ఇక్కడ ఎలా ఉంది, కంపారిజన్ అనేది పారామీటర్స్ మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, చాలా లైక్ వండర్ఫుల్ ఇన్సైట్ ఇచ్చారు. లైక్ కంప్లీట్ క్లారిటీ వచ్చింది. లైక్ వాట్ ఈస్ దిస్ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ అంటే ఎవరు, లైక్ అంటే లైక్ ఇన్ని డేస్ కూడా అందరికీ అదొక మిస్కన్సెప్షన్ లాగా ఉండేది. లైక్ ఫారిన్ స్టూడెంట్ అంటే వాళ్ళకి ఏమీ రాదు, ఏమీ ఎంబీబీఎస్ కూడా చదవరు, జస్ట్ ఏదో ఎంజాయ్మెంట్ కోసం అంటే వెళ్తారు అని ఉన్నారు. అండ్ ఈవెన్ నేను అనుకుంటుండే లైక్ అక్కడ వెళ్ళి ఏదో ప్రైవేట్ కాలేజ్లో చదువుతారు అని. లైక్ వీరు చెప్పారు లైక్ ఇట్స్ ట్రూ గవర్నమెంట్ కాలేజెస్ విత్ మినిమమ్ ఆఫ్ 50 to 100 years ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కాలేజెస్, స్టాండర్డ్స్ అక్కడ కూడా ఇంటర్న్షిప్, ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ వాట్ యు సే లైక్ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ని క్లియర్ చేయకపోవడానికి రీజను అందరూ అది క్లియర్ చేయకపోతే వీళ్ళకి అంత నాలెడ్జ్ లేదు, స్టాండర్డ్స్ లేవు అని అనుకుంటున్నాను. కానీ క్లియర్ చేయకపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అంటే మీరు అంటే ఒక 50% అనేది అందరూ అచీవ్ చేయలేరు అట్లా. సో అన్నిటి గురించి చాలా క్లారిఫై ఇచ్చారు. ఐ థింక్ ఈ పోడ్కాస్ట్ వల్ల చాలామందికి ఒక కరెక్ట్ వ్యూ అనేది ఒకటి వస్తుంది అని అనుకుంటున్నాను. అంటే ఇన్ఫ్యాక్ట్ దీనికి ఇంకా ఐ థింక్ డిమాండ్ కూడా ఇంకా తగ్గలేదు. అందుకే లైక్ ఎవ్రీ ఇయర్ ఐ థింక్ ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గోయింగ్ టు అబ్రాడ్ ఈజ్ ఇంక్రీజింగ్. అవును సార్, ఐ కలెక్టెడ్ డేటా. అవును సార్, ఇంక్రీజ్ అవుతూ ఉన్నారు. లైక్ మనకు అన్నట్టే అక్కడ అంత స్టాండర్డ్స్ లేకపోయినా, నిజంగా అంత ప్రాబ్లం, వాళ్ళకి నాలెడ్జ్ లేకపోయినా ఇక్కడ వచ్చాక యాజ్ ఎ డాక్టర్గా ప్రాక్టీషనర్గా ఫ్లరిష్ అవ్వట్లేదు అన్నప్పుడు ఎప్పుడో 5-10 years బ్యాకే ఇది ఎవరు స్టూడెంట్స్ వెళ్ళకపోయే వాళ్ళు, బట్ స్టిల్ వెళ్తున్నారు. మీరు అన్నట్టు లైక్ ఆల్మోస్ట్ ఇండియా నుండి ఎవ్రీ ఇయర్ 25,000 to 30,000 వెళ్తున్నారు అని అంటే ఇట్స్ అ గుడ్ నంబర్. ఎంటైర్ తెలంగాణ, అవును సార్, ఎంటైర్ తెలంగాణ ఆంధ్రలో ఏ మెడికల్ కాలేజ్ చూసుకున్నాం అంటే మనకు 60-30 ప్రైవేట్, 30 గవర్నమెంట్. తెలంగాణలో ప్రతి కాలేజ్లో ఎఫ్ఎంజీస్ మీరు చూడొచ్చు సార్, ఇంటర్న్షిప్ చేస్తున్నారు, అదే వాళ్ళు పీజీ చేసిన వాళ్ళు ఉంటారు. సో ప్రతి దగ్గర మనకు అనేది ఉంటుంది. ఓకే ఓకే. లైక్ అంటే లాస్ట్ ఫైనల్గా మీరు ఒక ఎఫ్ఎంజీ స్టూడెంట్స్కి అంటే డీమోటివేట్ అవ్వకుండా వాళ్ళు ఏమన్నా లైక్ వెళ్ళాలన్నా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవచ్చా లేదా, దాని గురించి ఒక్కసారి లాస్ట్ మన వ్యూవర్స్ కోసం ఏమన్నా చెప్పగలుగుతారా? అదే సార్, ఎవరైతే 12th క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారో అంటే ఇక్కడ మల్టిపుల్ రీజన్స్ వల్ల, సర్కమ్స్టాన్సెస్, ఫైనాన్షియల్స్, రిజర్వేషన్స్ ఏదైనా సరే ఒకవేళ అవ్వలేదు సీట్ ఇక్కడ అంటే లాంగ్ టర్మ్ తీసుకొని ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కూడా మీకు ఒకవేళ 400-500 మార్క్స్ దగ్గర లేము, గ్యాప్ ఉంది ఎక్కువ అన్నప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ అబ్రాడ్లో అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఎవరికైతే 500-600 మార్క్స్ వస్తే ఏదైతే టాప్ గవర్నమెంట్ కాలేజ్ దొరుకుతుందో ఆ స్టాండర్డ్ గవర్నమెంట్ కాలేజెస్ అబ్రాడ్లో ఉన్నాయి. సో ఒకసారి రీసెర్చ్ చేయండి, కాలేజ్ గురించి తెలుసుకోండి, అక్కడ జాయిన్ అయిన స్టూడెంట్స్తో మాట్లాడండి, రివ్యూ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు జాయిన్ అయితే ఎఫ్ఎంజీ డే 1 నుంచి మీరు
ఇండియన్ ఏదైతే ఎగ్జిట్ ఎగ్జామ్ ఉంటుందో ఇక్కడికి వచ్చిన తర్వాత ఐదర్ ఇట్ ఈస్ ఎఫ్ఎంజీ ఆర్ నెక్స్ట్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేసేస్తారు. ఓవరాల్ మాలాంటి కన్సల్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక క్లారిటీ ఏంటి ఇవ్వాలంటే సార్ 3,000 to 4,000 ఇండియాలో ఫ్రీ సీట్స్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు తెలంగాణలో. సో ఒక 1 lakh 1.5 lakh స్టూడెంట్స్ దాన్ని కంప్లీట్ కంటిన్యూగా దాంట్లో కాంపిటేట్ చేస్తున్నారు. సో అది ఒక ఇంపాసిబుల్ టాస్క్. ఒక ఆ 3,000 4,000కే స్టూడెంట్స్కే వస్తుంది తప్ప మిగతా స్టూడెంట్స్ అంతా వాళ్ళ డ్రీమ్ కిల్ చేసుకుంటున్నారు. అలాగా చేయకుండా ఇక్కడ ఒక ఆపర్చునిటీ ఉంది, ఒక స్పేస్ ఉంది. మీరు వచ్చి చూస్తే ఇక్కడ మీ డ్రీమ్ ఏదైతే ఉందో అది కిల్ అవ్వకుండా ఎంబీబీఎస్ అనే డ్రీమ్ని అచీవ్ ఈజీగా చేయగలరు సార్. అది వ్యూయర్స్, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ దిస్ పాడ్కాస్ట్.